ఓకే. మన సెక్షన్‌లోకెళ్ళిపోదాం. సార్ 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 ఎవరు మిస్ చేయకండి సార్. సార్ మాట్లాడుతున్నారు ఇక. మ్యూట్‌లోకి వెళ్ళండి సార్. ఓకే. ఓకే. సార్ ప్రతి ఒక్కరు స్క్రీన్ గమనించండి. ఇప్పుడు చెప్పబోయే ఏదైతే పీపీటీ ఉందో, ఒక ఇద్దరు వ్యక్తులను కూర్చొని ఒక నెల రోజులు కలిపి అంటే నెల రోజులు కూర్చొని చేసామనమాట ఈ పీపీటీని. కొంతమంది ఆల్రెడీ ఇనుండొచ్చు. ఎందుకంటే మొన్న ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో మీటింగ్‌లో చేశాను ఇది ఆల్రెడీ. బట్ ఫాస్ట్ అయిందన్నారు. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఈరోజు మనం ఒక వండర్‌ఫుల్ సెషన్ ఇనబోతున్నామనమాట. ప్రతి ఒక్కళ్ళ కాన్సంట్రేషన్‌తో ఇనండి. దీంతో పాటు లాస్ట్‌లో మీకు ఏం అర్థమైంది? ఏమి క్లారిటీ వచ్చిందనేది గూడా క్లారిటీ ఇవ్వండి. ముఖ్యంగా కొత్త వాళ్ళు. పాత వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ తెలుసు మాక్సిమం. కొత్త వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకసలు క్లారిటీ వచ్చిందా? రాలేదా? ఎందుకంటే మీరు చెప్పబోయే ఆ ఫీడ్‌బ్యాక్‌లో తెలుస్తుందనమాట. అంటే ఇట్లాంటి సెక్షన్‌లు జనాలకు అర్థమవుతున్నాయా? లేతే నాకు నేనే జేసుకొని ఇది బాగుందిలే అనుకుంటున్నాననేది ఒక క్లారిటీ ఇవ్వండి లాస్ట్‌లో. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు కాన్సంట్రేషన్‌గా స్క్రీన్ వైపే చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కంపెనీ పేరు వెస్టీజీ. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందనమాట. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ వెస్టీజ్. ఓకే. మనం అసలైన సెషన్‌లోకెళ్ళిపోదాం. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్స్ అనేవుంటాయా? డ్రీమ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. మనీ గావచ్చు, డ్రీమ్ హౌస్ గావచ్చు, లగ్జరీ కార్ గావచ్చు, వరల్డ్ టూర్స్ గావచ్చు, అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గావచ్చు, అంటే పిల్లల చదువులు గావచ్చు, అవార్డ్స్ గావచ్చు, లేపోతే టైమ్ ఫ్రీడమ్ గావచ్చు, లేపోతే గుడ్ హెల్త్ గావచ్చు, అలాగే 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో రికగ్నైజేషన్ గావచ్చు, అలాగే పాపులారిటీ గావచ్చు. ఇవన్నీ కావాలా? వద్దా మనకి? ఇవన్నీ కావాలి. ప్రతి ఒక్కళ్ళకి కావాలి. మనిషై పుట్టినోళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ ఉండాలి అని అనుకుంటారు. మరి మనకి ఎందుకు లేవు? ఎలా సాధించాలి? ఎలా సాధించాలనమాట. ఇవన్నీ ఉండాలి. కానీ ఎలా సాధించాలి? ఎలా సాధించాలంటే అసలు ఎందుకు సాధించలేకపోతున్నాం? ఇయన్నీ కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ మానవ జీవితంలోకొస్తున్నారు. రిచ్ అవ్వాలంటూనే పేదరికంలోనే ఉండిపోతున్నారు. ఎందువల్లంటే చూద్దాం. మనం పుడతామనమాట. పుట్టిన తర్వాత చదువులని, అయ్యని, ఇయ్యని ఎడ్యుకేషన్ కానీ, తర్వాతొచ్చేసి 10థ్ క్లాసు, అలాగే బుక్స్ ఫీజులు, ఆ ఫీజులు, ఈ ఫీజులు మొత్తం కలుపుకొని ఒక పేరెంట్సు మన మీద లక్షల్లో ఖర్చు చేస్తారనమాట. హ్మ్. స్టూడెంట్ ఎడ్యుకేషన్‌కే లక్షల్లో ఖర్చు చేస్తారు. ఎందుకు లక్షల్లో ఖర్చు చేస్తారయ్యంటే, ఆల్రెడీ ఎవరైతే పెద్దవాళ్ళున్నారో మాక్సిమం ఈ జూమ్‌లో అందరూ పెద్దవాళ్ళే ఉండుండొచ్చు. ఆహ్, నాకు 24 ఇయర్స్ అండి. మొన్న రీసెంట్‌గా 24 వచ్చింది. అందరూ మాక్సిమం అటు ఇటుగా ఉండొచ్చు పెద్దవాళ్ళు. మీకు అంటే నేను చెప్పేదేందంటే విషయం ఏందంటే, ఇప్పుడు ఏదైతే మనం ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఏదైతే మనం ఈ పిల్లలకి ఖర్చు పెడుతున్నామో నెక్స్ట్ చూడండి ఇంటర్ అని, అలాగే డిగ్రీ ఆర్ ఇంజినీరింగ్ అని ఇవన్నీ ఉన్నాయి గదా! వీటన్నిటికి మనం పిల్లలకి లక్షల్లో బెడతాం. ఎందుకు బెడతామంటే, పేరెంట్స్ ఏందంటే, ఆల్రెడీ కష్టపడతా ఉంటారు. ఏదో ఒక పని జేస్తూ ఉంటారు. శారీరక కష్టం పడతా ఉంటారు. మా పిల్లలు అట్లా పడగూడదు. ఖచ్చితంగా మా పిల్లలు ఏదో ఫ్యాన్ కింద జేసే జాబో, లేతే అలసిపోకుండా ఉండే జాబో జేయాలనుకుంటున్నారు. అందువల్లేందంటే, లక్షల్లో బెట్టి చదివిస్తున్నారనమాట. ఈ లక్షల్లో బెట్టి చదివిచ్చే వాళ్ళకి అంటే ఖచ్చితంగా అవుతాయనమాట. పేదవాళ్ళకి గూడా ఎట్లైనా ఖచ్చితంగా అప్పు తెచ్చైనా చదివిస్తా ఉంటారు పిల్లల్ని. ఎందుకంటే, రేపు నాలాగా శారీరక పని జేయగూడదు మనోడు అని జెప్పేసి, మనోళ్ళు మన పిల్లలని జెప్పేసి ఖచ్చితంగా పేరెంట్సు చదువుకు మాత్రం లోడ్ జేయరనమాట చాలా వరకి. నేననే ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఏదైతే మన పేరెంట్స్ ఉన్నారో, ఆ డబ్బు మన మీద పెట్టే డబ్బు ఏది 10థ్ అదే ఒకటో క్లాస్ నుంచి లేదా డిగ్రీ, ఇంజినీరింగ్ లేతే ఇంకోటి చదివిచ్చేది. ఏదైతే ఆ డబ్బుందో, ఆ డబ్బు ఏదైతే ఉందో, అది మన మీద పెట్టకుండా వాళ్ళేదో భూమి మీద ఇన్వెస్ట్ చేయడమో, లేతే బంగారం మీద ఇన్వెస్ట్ చేసుంటే ఈ పాటికి కోటీశ్వరులయ్యేవాళ్ళనమాట. మన మీద పెట్టకుండా అదేదో, అదేదో మన మీద పెట్టకుండా
ఏదైతే ల్యాండ్ మీదో, బంగారం మీదో, ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేసుంటే కోటీశ్వరులు అయ్యేవాళ్ళు. కానీ అలా ఎందుకు చేయలేదంటే, ఏదైతే మన పేరెంట్స్ ఉన్నారో బాగా చదివిస్తే బాగా మంచి వర్క్ చేసుకుంటాడు. తిరిగే వర్క్ కాకుండా, అలసిపోయే వర్క్ కాకుండా చేసుకుంటాడు. రెక్కల కష్టం పడకుండా చాలా ముందుకెళ్తాడని అనుకుంటారు. అందువల్లేందంటే మనల్ని చదివిస్తారనమాట. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనల్ని చదివీయకుండా ఆ డబ్బేదో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు మన పేరెంట్స్. కానీ చదివిస్తున్నారు. అయితే చూడొచ్చు ఇక్కడ కింద స్లైడ్‌లో గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏముంటది? ఆటోమేటిక్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే మళ్ళీ కోచింగ్స్ అనమాట. అక్కడ గూడా మళ్ళీ లక్షల్లో ఖర్చు. సరే లక్షల్లో ఖర్చవుతుంది. బయటికెళ్తే ఉద్యోగం కోసం వెతకడం. ఉద్యోగం కోసం అన్వేషించడం అనమాట. ఉద్యోగం కోసం ఎదుగుతా ఉంటాము. దాంతో పాటు ఒకాళ జాబొచ్చినా ఉద్యోగంలో సంతృప్తి ఉండదు. ఎందుకంటే ప్రెషరు. నెత్తి మీద నాట్యం చేస్తా ఉంటాడనమాట బాసు. చెప్పింది చెయ్యాల. ఇట్లా ఉంది. అయితే మన ఇండియానే గాదు ప్రపంచవ్యాప్తంగా చదువుకు తగిన ఉద్యోగాలు లేవు. వచ్చినా చాలీని జీతాలనమాట. ప్రెషరుంటది. జీతాలేమో చాలవు. అసలేందయ్యా ఎందుకిట్లా అయిపోతుందంటే వ్యవహారం ఒకసారి చూద్దాం ముందు స్లైడ్‌లో. ఎందుకిట్లా అవుతుందంటే ఇక్కడ పైన చూడొచ్చు. మీకంతా కనిపిస్తుందనుకుంటా. జూమ్ జేసుకోండి కనిపించకపోతే. అయితే మనకు కలలు ఉన్నప్పటికీ మనము వాటిల్ని ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నామంటే ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా మంది వరకు రెంట్ హౌస్‌లో ఉంటారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా గూడా కొంతమందైతే స్కూలుకి పంపాలి. ప్రైవేట్ స్కూలుకి పంపాలన్నా సరే కుదరదు. ఎడ్యుకేషన్ పరంగా అలాగే వెహికల్ పరంగా, అలాగే మనకి హెల్త్ పరంగా గావచ్చు, ఇంకో పరంగా గావచ్చు. అట్లాగే ఫోను బిల్లులని, అయ్యని, ఇయ్యని ప్రతి దాంట్లో మనం కాంప్రమైజ్ అయ్యి బతుకుతా ఉంటాం. దీంతో పాటు ఇయన్నీ తప్పించుకోలేనియనమాట. హెల్త్ పర్పస్ గావచ్చు, లేతే ఇంటి రెంట్ గావచ్చు, లేకపోతే ఫోను బిల్లులు గావచ్చు, లేతే కింద చూడొచ్చు మన పెట్రోలు, అలాగే బంగారం రేట్లు, కుందేలు, చిరతపులిలాగా పరిగెత్తుతా ఉంటే, మన ఆదాయం మాత్రం ఇక్కడ చూడండి నత్త నడుకన నడుస్తుందనమాట. నత్త కాదు తాబేలు పెట్టాం. నత్తన పెట్టాల్సింది ఇంకా బాగుండేది. నత్త నడకన నడుస్తుందనమాట. అంటే ఏదైతే ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా ఫాస్ట్ మీద ఎళ్తున్నాయి. ఇక్కడ స్లైడ్ చూడొచ్చు ఇక్కడ. కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. జీతాలు 3% పెరిగితే ధరలు మాత్రం 7% పెరుగుతున్నాయంట. అంటే మనం సంపాదిచ్చేది ఒక రకంగా చెప్పాలంటే రూ. 3 అయితే ఖర్చు మాత్రం రూ. 7 ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉందన్నమాట. ఇట్లా ఒకప్పుడు కోడిగుడ్డు రేట్ ఎంతుంది? ఇప్పుడు ఎంత రేటుంది? మీకు తెలిసుండొచ్చు. ప్రతిదీ అట్లా మన ఆదాయం పెరుగుతుందా? లేదు. అయితే చూడండి లాస్ట్‌కి మన ఏయైతే ఇందాక మాట్లాడుకున్న డ్రీమ్స్ ఏయైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం జీవితం మొత్తం ఆలోచిస్తా ఉన్నాము. అయి అవుతాయా? లేదా? అని. చాలామంది నెరవేర్చుకోకుండానే ఇదైపోతున్నారనమాట. అయితే ఈ నెరవేర్చుకోవాలంటే అసలు ఏం జేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నామంటే ఇక్కడ చూడొచ్చు. యంగ్ ఏజ్ అనమాట. 18-26 సంవత్సరాల లోపు మీకు ఇక్కడ కింద స్లైడ్‌లో చూడొచ్చు లాట్ ఆఫ్ టైమ్ ఉంటుందనమాట. ఎంత టైమ్ కావాల్సింటే అంత టైమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనీ. మనీ అనేది ఉండదు. ఎందుకంటే మనం పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. మనీ అనేది మాత్రం మనకి ఉండదు. అలాగే ఎనర్జీ కావాల్సినంత ఉంటది. టైమ్ ఉంటది, ఎనర్జీ ఉంటది, మనీ ఉండదనమాట. నెక్స్ట్‌లో చూస్తే అడల్ట్ ఏజ్ అనమాట. ఈ అడల్ట్ ఏజ్‌లో 26-50 సంవత్సరాలు అడల్ట్ ఏజ్ అంటారు. ఈ ఏజ్‌లో టైమ్ అనేది ఉండదు. ఎందుకంటే ఏదో ఒక జాబో, ఇంకోటో బిజినెస్సో ఏదో ఒకటి సంపాదన కోసం ఉరుకులు పరుగుల జీవితం అవుతుంది. టైమ్ అనేది ఉండదు. మనీ ఉంటుంది ఎంతో కొంత. ఎనర్జీ గూడా ఉంటుందనమాట. అయితే ఇక్కడ చూడొచ్చు యంగ్ ఏజ్‌లో మనీ అనేది మిస్ అయిపోయింది. అట్లాగే అడల్ట్ ఏజ్‌లో టైమ్ అనేది మిస్ అయిపోయింది. ఉండదనమాట. చాలా మందికి టైమ్ అనేది ఉండదు. బిజీ లైఫ్‌లో. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అబోవ్ వాళ్ళకి రిటైర్డ్ ఏజ్ అనమాట. రిటైర్ అయిపోతుంటారు చాలామంది. టైమ్ ఉంటుందనమాట వాళ్ళకి. మనీ ఉంటుంది. ఎంతో కొంత మనీ ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఉండదనమాట. ఎక్కడో ఇన్నాను ఈ మాట. ఒక 60, 70, 80 సంవత్సరాల తర్వాత రిచ్ అయినా సరే ఒక లగ్జరీ కార్ కొనుక్కొని దాంట్లో కూర్చోడానికి నలుగురు ఎక్కియాలి. లేపడానికి ఇంకో నలుగురు గావాలంట. అట్లా గాదు. మనం యంగ్ ఏజ్‌లోనే ఎట్లా అంటే మనకున్న టైంలోనే ఎట్లా మనం వీటన్నిటిని సాధించుకోవాలని చూద్దాం నెక్స్ట్ స్లైడ్‌లో.
ఓకే. ఇదొచ్చేసి ఎందుకు ఇందాక కాన్సెప్ట్‌లో ఎందుకు ఇట్లా అవుతుంది? ఇట్లా కాకుండా అసలు ఏంది ఈ టైం అనేది ఎందుకు వేస్ట్ అయిపోతుంది? అలాగే ఈ 3 కేటగిరీలో ఎందుకు వేస్ట్ అయిపోతుంది? అసలు మనుషులు అంటే జనాలు ఏమేమి వర్కులు జేస్తున్నారు? దానికి తగ్గట్టు రిచ్ అవ్వగలరా? లేపోతే ఎట్లా అనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈఎస్బీఐ కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు మన సురేష్ సార్ చెబుతా ఉంటాడెప్పుడు ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, అట్లాగే బిజినెస్ మ్యాను, అట్లాగే ఇన్వెస్టర్ అని ఉంటాడు. ఆ ఇన్వెస్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అయితే ఇక్కడ ఎంప్లాయీ గురించి చూడొచ్చు. ఎంప్లాయీ అంటే హార్డ్ వర్క్ ఉంటది. నో సెక్యూరిటీ, నో టైమ్ అన్నమాట. ఇంగో ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఎంప్లాయీ అంటే సాఫ్ట్‌వేర్ పని చేసే 3,00,000 జీతగాడు గావచ్చు, లేదా ఒక బేల్దారు చేసుకునే ఒక కూలీ గావచ్చు, ఎవరైనా గాని ఎంప్లాయీస్ కిందకే వస్తారు. బాస్ చెప్తే ఇనేటట్టు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీసే అన్నమాట. సార్ కొంచెం నాయిస్ వస్తుంది. మ్యూట్ చేసుకోండి. ఎవరైతే అంటే ఎవరైతే పని ఒకళ్ళ కిందకి పనికెళ్తారో వాళ్ళంతా ఎంప్లాయీస్ అన్నమాట. దీంట్లో తుమ్మితే ఊడిపోయే ముక్కన్నమాట చెప్పాలంటే. నీకు కోపమొచ్చినా నీకే రిస్కు. వాళ్ళకి కోపమొచ్చినా నీకే రిస్కు. ఎంప్లాయీ చెప్పినట్టు చేయాలి. అందుకే సింబాలిక్‌గా బొమ్మ చూడండి. కీ ఇచ్చే బొమ్మనమాట. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మా అప్లయన్స్ సుబ్బరాయుడు సార్ ఉన్నాడు. వాళ్ళ బ్రదరు మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ఉంటే పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారంట మ్యారేజ్‌కి గూడా. సరే లాస్ట్‌కి బతిమలాడుకుంటే ఒక్కరోజు నీకు ఛాన్స్ ఇస్తాను. ఆహ్, ఆ ఒక్క రోజుండి వచ్చేసేయి అన్నారంట. ఆ నైట్ ఏదైతే ఆ జాబ్ చేసిన నైట్ వచ్చి ట్రైన్ ఎక్కొచ్చి తర్వాత రోజు మ్యారేజ్ చేసుకొని అదే నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కెళ్ళిపోయాడాయన. ఇది ఎంప్లాయీ పరిస్థితనమాట. ఒక మనిషి కింద పని చేస్తే అట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయ్. ఇతను సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరంటే, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి గావచ్చు, లేదా సొంత చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు గావచ్చు, ఒక రైతు గావచ్చు, లేతే ఒక ఆర్ఎంపీ గావచ్చు, ఒక మెడికల్ షాప్ అతను గావచ్చు ఈళ్ళు వర్క్ చేస్తేనే డబ్బులు. వర్క్ చేస్తేనే డబ్బులు. ఒకాళ ఒక మెడికల్ షాప్ అతనున్నాడు. షట్టర్ లేపితేనే డబ్బులు. లేదులే 10 రోజులు పనుకుందామంటే డబ్బులుండవనమాట. ఖచ్చితంగా నీకు ఈ జరమొచ్చినా, ఇంకోటొచ్చినా నువ్వు జెయ్యాల. ఖచ్చితంగా పోయి షట్టర్ తీయాలా. షట్టర్ తీస్తేనే నీకు డబ్బు. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్. అట్లాగే వచ్చేసి నెక్స్టు బిజినెస్ మ్యాన్ చూద్దాం. బిజినెస్ మ్యాన్ అంటే ఏముంటదంటే ఈజీ వర్కు, స్టెబిలిటీ ఉంటది, స్పేర్ టైమ్ ఉంటది. స్పేర్ టైమ్ అంటే చానా టైమ్ ఉంటదనమాట. ఇవి బిజినెస్ మ్యాన్‌కి సంబంధించినవి. ఇవి బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాను చేసే వర్క్ ఏందంటే, నెక్స్ట్ స్లైడ్‌లో మాట్లాడుకుందాం. బిజినెస్ మ్యాన్ గురించి. ఎగ్జాంపుల్ ఏందంటే సీఎంఆర్ ఓనర్ గావచ్చు, లేదా పక్కనే లక్కీ షాపింగ్ మాల్ ఓనర్ గావచ్చు. ఇట్లాంటి వాళ్ళు బిజినెస్ మ్యాను. అలాగే అంబానీ తెలుసు గదా! రిలయన్స్ మార్ట్‌లున్నాయి. ఒంగోలు అనే ఏరియాలో మన షాప్ ఉందని గూడా అతనికి తెలుసో లేదో, కానీ బిజినెస్ మాత్రం జరుగుతా ఉంటుందన్నమాట. బిజినెస్ మ్యాన్ అంటే అట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టర్. ఇతను చేసే పనేందయ్యా అంటే, ఏదైతే ఫ్యూచర్ కోసం అతను ఇన్వెస్ట్ చేస్తా ఉంటాడనమాట. గోల్డ్ మీద, ల్యాండ్స్ మీద దాంతో పాటు ఇందాక మనం చెప్పాం గదా! మనం చదివియకుండా దాని మీద భూమి మీద పెట్టుంటే ఈ పాటికి కోట్ల రేట్లు పలుకుతా ఉండేవి భూములు అని. అట్లాగే ఇతను ఇన్వెస్టరు. ఇతను ఏం చేస్తాడంటే తక్కువలో కొని ఎక్కువలో అమ్ముతా ఉంటాడనమాట. గోల్డ్ మీద గావచ్చు, ఇంకా ఇట్లా రియల్ ఎస్టేట్ టైపు, ఆ టైపు. ఇట్లా 4 గిరీస్ ఉన్నారు. అయితే ఏదైతే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అనేవాళ్ళున్నారో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీరు 95% మందున్నారంట. అట్లాగే ఈ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 5% ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 95 మందున్న ఎంప్లాయీసు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయీసు వాళ్ళకొచ్చే సాలరీ మాత్రం 5% ఐ మీన్ వాళ్ళ దగ్గర ఉండే టోటల్ డబ్బు 5%. ఏదైతే ఈ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర 95% ఉంటదనమాట డబ్బు. అంటే రూ. 100 ఉంటే రూ. 100లో రూ. 5 మాత్రమే పేదోళ్ళ దగ్గరుంటాయి. పేదోళ్ళు ఎక్కువ మందుంటారు. ధనవంతులు ఎక్కువ మందుంటారు. కానీ ధనవంతుల దగ్గర మాత్రం రూ. 95 ఉంటాయి. పేదవాడి దగ్గర రూ. 5 ఉంటాయి. ఇట్లా పేదవాడు మరింత పేదవాడవుతున్నాడు. ధనవంతుడు ఎలా ధనవంతుడవ్వాలని
ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట. అయితే ఈ బిజినెస్ మ్యాన్ గురించి, ఒక బిజినెస్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ముందుకెళ్దాం. ఓకే. ఇప్పుడు ఒక ఎంప్లాయీ గురించి మాట్లాడుకుందాం ముందు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి పని గంటలొచ్చేసరికి మినిమమ్ చాలా మందిని నేను చూస్తా ఉన్నాను. 8 గంటలు కాదండి, 10 గంటలు చేసేవాళ్ళున్నారు. ఇంకా ఎక్కువ టైం కూడా చేసేవాళ్ళున్నారు. మినిమమ్ 10 గంటలు చేస్తున్నారు. గంటకొచ్చేసి రూ. 100 ఏసేసుకున్న వాళ్ళ సాలరీ రోజుకొచ్చేసరికి రూ. 1000, నెలకొచ్చేసరికి 30,000. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ పరిస్థితి చూద్దాం. ఒక చిన్న బిజినెస్ ఏదో ఒకటి మీరు ఊహించుకోండి. ఏదో ఒక బిజినెస్. ఆ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ రెడ్‌లో ఏదైతే బొమ్ముందో ఇక్కడ కనిపిస్తుంది కదా! రెడ్‌లో బొమ్మ. అతను ఓనర్ అన్నమాట. ఈ కింద వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నాం. ఒక వ్యాపారం చేసే వ్యక్తి పని గంటలనమాట. వ్యాపారం చేసే వాళ్ళకి పని ఎట్లా కుదురుతది? పని గంటలు ఎట్లా కలుస్తాయి అని చూద్దాం ఒకసారి. అయితే 10 మంది ఎంప్లాయీస్ పెట్టుకున్నాడతను. 10 మంది చేత 10 గంటలు పని చేస్తున్నారు. రోజుకొచ్చేసరికి 100 గంటలు కలిసొస్తున్నాయి. రోజుకుండేది 24 గంటలు. కానీ 10 మంది ఎట్ ఏ టైమ్ ఒకేసారి వర్క్ చేయడం వల్ల 100 గంటలు కలిసొస్తాయి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రూమ్ ఉంది. రూమ్‌లో ఒక 1000 కుర్చీలున్నాయి. మనం మీటింగే అనుకోండి. ఆ 1000 కుర్చీలని ఒకదాని మీద ఒకటున్నాయి. వాటిని తీసి లైన్‌లో పెట్టాలనమాట. లైన్‌లో పెట్టాలి జనాలు కూర్చోడానికి. ఒక్క మనిషి ఎంత సేపట్లో జేస్తాడు? 20 మందుంటే ఎంత సేపట్లో జేస్తారు? ఒక 10 మందుంటే ఎంత సేపట్లో జేస్తారు? ఒక ఐదుగురుంటే ఎంత సేపట్లో జేస్తారు? మనుషులు పెరిగే కొద్దీ పని టైం అనేది తొందరగా అయిపోతుంది. పని టైం అయిపోయిందంటే ఇంకో వర్క్‌కెళ్ళిపోవచ్చనమాట. అట్లాగా ఆ లెక్కలో ఆ కాన్సెప్ట్‌లో పెట్టాను దీన్ని. ఒకసారి మీరు చూడొచ్చు. గంటకి ఇక్కడ ఒక మనిషి చేస్తే రూ. 100. కానీ ఇంతమంది ఎక్కువగా కలిసి పని జేస్తున్నారు గాబట్టి 200 ప్రాఫిట్ తీయొచ్చనమాట. చూడొచ్చు. రోజుకి 100 గంటలు ఇంటూ రూ. 200 రోజు ఆదాయం వచ్చేసి ఓనర్‌కి 20,000 ఆదాయం. నేనంటుంది ఆదాయం. లాభం గాదు. దీంతో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో 10 మందుంటారు కదా! 10 మందికి నెలకి 30,000 ఇచ్చేసినా 20,000 ఇంటూ 30. 30 ఇచ్చేసిన అంటే 30,000 అంటే 6,00,000 అనేది లాభం. 6,00,000 అనేది అతని ఆదాయం వస్తది. 6,00,000లో అతనేదైతే ఉందో అతని పని వాళ్ళకిచ్చేసిన 30,000 లెక్కన ఇచ్చేసినా ఇంకొక 3,00,000 అనేది అతనికి ఆదాయం మిగులుతుందనమాట. ఒకవేళ ఎవరైనా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు తర్వాత అర్థమవుతుంది ఇది మళ్ళీ. ఒకవేళ స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సింపుల్‌గా చెబుతున్నాను. 10 మంది చేస్తున్నారు వర్కు. ఒక్కోళ్ళకి నెలకు 30,000 ఇస్తున్నాడు. కానీ పని చేసేవాళ్ళు ఎక్కువ మందున్నారు గాబట్టి, అతని ప్రాఫిట్ అనేది టైం అనేది పెరుగుతుంది. దాంతో పాటు పని తొందరగా అయిపోతుంది గాబట్టి, ఇంటూ 2 టైమ్స్ అనేది ఆహ్, ఏదైతే వెల్త్ అంటే డబ్బనేది పుడుతుందనమాట. దాన్ని ఎంప్లాయీస్‌కి ఎప్పటిలాగే 30,000 ఇచ్చేసి, అట్లా ఇచ్చేసిన 10 మందికి 10 మూళ్ళు 10 30లనమాట. 10 30లో 3,00,000 ఇచ్చేసినా ఇంకో 3,00,000 అనేది అతనికి ఆదాయం మిగులుతుందనమాట. ఆదాయం తీసుకుంటాడు. ఇట్లా ఇది చిన్న 10 మందితోటి. అదే ఒక డీమార్ట్ అలాగే ఒక రిలయన్స్ ఇంకోటి. చూడండి ఎంత అంటే మీకు అక్కడ పని చేసే వాళ్ళకిచ్చేది 10,000, 15,000, 20,000 కంటే ఎక్కువ నాకు తెలిసి ఇవ్వరు. అట్లా వాళ్ళ చేత వర్క్ చేపిచ్చి 10 గంటలు ఆ లాభాలు మాత్రం వాళ్ళు తీసేసుకుంటా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాధారణంగా బిజినెస్ జేయడానికి ఏం గావాలి? చానా మంది బిజినెస్ అంటారు కదా! దాని గురించి క్లారిటీ ఇవ్వడానికే ఈ స్లైడ్ పెట్టాము. వ్యాపార ఆలోచన ఉండాలి. యెస్. ప్లాన్ అనేది ఒకటుండాలనమాట. ఇట్లా జేయాలని చాలా మంది ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ ప్లాన్ జేసుకుంటారనమాట. ఫ్యూచర్ గురించి ఇట్లా బెట్టాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ముందుకెళ్ళాలని. అట్లాగా వ్యాపార ఆలోచన ఉండాలి. అయితే వ్యాపార నైపుణ్యం మరియు అనుభవం గావాలి. ఇప్పుడు సపోజు వెడ్డింగ్ ప్లానర్ ఉన్నాడు. అంటే అతను అవ్వాలనుకుంటున్నాడు. అతను అవ్వాలంటే అతనేం జేయాలంటే ఎవరైతే అనుభవజ్ఞులున్నారో, ఎవరైతే ముందుగా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని రోజులు శిష్యరికం జేయాలన్నమాట. కొన్ని రోజులు ఆళ్ళతో పాటు ఉండాలి, నేర్చుకోవాలి. లేతే ఆళ్ళ కింద పని జేయాలి తప్పదు. నేర్చుకోవాలంటే. ఇప్పుడు ఏదైతే వెస్టీజ్ ఉందో, ఈ వెస్టీజ్‌లో అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు తిరిగి వర్క్ నేర్చుకోవడం లాంటిదే. వ్యాపార నైపుణ్య అనుభవం గావాలంటే ఆల్రెడీ ఉన్న సీనియర్ తోటి మనం ట్రావెల్ అవుతేనే వర్కొస్తది. మూడోదొచ్చేసి ఇవన్నీ దొరుకుతాయి మనకి.
మూడోది అనేది చాలా మంది దొరకదనమాట. ఏందంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. డబ్బు విషయంలో చానా ఇబ్బందులుంటాయి. అప్పు తెచ్చుకొని మరీ పెడతా ఉంటారు. అయితే మీకు తెలియని విషయం, తెలిసిన విషయం ఏందంటే 2 ఇప్పుడు ఏదైనా ఒకటి పెడితే సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడ లక్కీ షాపింగ్ మాల్ అన్నాను, సీఎంఆర్ అన్నాను. ఆ రూట్‌లోనే ఒక 500 మీటర్ల దూరంలో ఒక 10 దాకా ఉన్నాయి షాపింగ్ మాల్‌లు అటు ఇటుగా. అందరూ అంటే ఒక పానీపూరి బండి పెట్టినా ఒక 10 మంది కాంపిటీషను. ఆ తర్వాత ఇప్పుడు పానీపూరి పెట్టి 10 రోజులయింది ఇంకోడొస్తాడు. అట్టా ప్రతి దానికి కాంపిటీషను. ఏదైతే మీకు అలా పిల్లులు, కోతి సామెతలాగా ఉంటదనమాట. ఏదైతే బిజినెస్ ఉందో అది సీలిపోతా ఉంటది. అయితే ఇది సంగతి. నెక్స్టొచ్చేసరికి నా దగ్గర వండర్‌ఫుల్ బిజినెస్ ఉంది. దాంట్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆ బిజినెస్ గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చానా రకాల బిజినెస్‌లు ఉన్నాయి. వాటిలో నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకటి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? నెట్వర్క్ అంటే ఏంది? ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు స్లైడ్ చూడొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ అని మన సైదులు సార్ గావచ్చు చాలా మంది చెప్పే ఇదే. యూఎస్ఏలో 32,00,00,000 మందుంటే వాళ్ళు చేసే నెట్వర్క్ బిజినెస్. 32,00,00,000 మందుంటే 32,00,00,000 మంది చెయ్యరు బిజినెస్. వాళ్ళలో కొంతమంది చేస్తేనే యూఎస్ఏ టర్నోవర్. ఇది 21 టర్నోవర్ అనమాట. 2020-21 టర్నోవర్ ఇది. 2,12,550,00,00,000 అనమాట. అట్లాగే చైనా చూడొచ్చు. మిగతాయి చూడొచ్చు. అట్లాగే కింద చూడొచ్చు మలేషియా 3,00,00,000 మందుంటే 30,550,00,00,000 బిజినెస్ అనేది నెట్వర్క్ బిజినెస్ అనేది చేస్తా ఉంది. మన ఇండియాలో అప్పట్లో 132,00,00,000 మందున్నారు. ఇది ఇండియా కేవలం చేస్తున్న బిజినెస్ వచ్చేసరికి 7,800,00,00,000. అంటే మనం చానా ఎనకున్నాము. అంటే మనకు గుడ్ న్యూస్. ఎనకున్నామంటే మనకు గుడ్ న్యూస్. అంటే మనం కరెక్ట్ టైంలో నెట్వర్క్‌లో ఉన్నామని అర్థం. నెట్వర్క్ బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉందంటే, మనం ముందున్నామని అర్థం అనమాట. దానికి మనం ఖచ్చితంగా ఏమంటారు దాన్ని? ఖచ్చితంగా మనం అదృష్టవంతులం అనమాట. ఓకే. అయితే ఇది 2021 కదా సార్! ఇప్పుడు సంగతేందంటే ఒకసారి చూడండి. ఇక్కడ మిగతా దేశాలు గూడా ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదా గూగుల్‌లో గూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఒక్కసారి నేను బయటకొచ్చేసరికి బయటకొచ్చి గూగుల్‌లోకి ఒకసారి ఎళ్తాను. మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఓహో! మీకు ఏం క్లారిటీ ఇస్తానంటే ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు 2023, 24లో నెట్వర్క్ ఏందో చూద్దాం. మన ఇండియా పరిస్థితి ఎట్లా సార్ ఉంది? అనిల్ సార్, ఇండియా అనిల్ సార్ సార్ చెప్పండి. సారీ. ఆ! స్క్రీన్ సైడ్‌కెళ్తుంది సార్. సైడ్‌కెళ్ళిందా సార్? అవును సార్. ఓకే. ఓకే లీడర్స్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, అది ఇందాక ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిచ్చానో అది 20, 21ది. ఇప్పుడు ఏదైతే చూపిస్తానో అది 23, 24దనమాట. ఇండియా కొడదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే మన ఇండియా ఉందో 2022, 23లో చేసిన బిజినెస్ ఇందాక చూసారు కదా! 21, 21 ఇక్కడ 22, 23లో 21,282,00,00,000 బిజినెస్ చేసింది. అంటే 7, 7 14, 7, 3 21 అంటే 2 టైమ్స్ బిజినెస్ 1 ఇయర్ అంటే 1 ఇయర్‌లో 2 టైమ్స్ అంటే ఇంటూ 2 టైమ్స్ బిజినెస్ అనేది గ్రోత్ చేసిందనమాట ఇండియా. అట్లాగే యూఎస్ఏ చూద్దాం. యూఎస్ఏ చూసారు గదా! 12,00,000 అదే 2,12,000,00,000 బిజినెస్ జేసింది. యూఎస్ఏ చూద్దాం ఇప్పుడు. ఓకే.
యూఎస్ఏ రావట్లేదు. బట్ ఓకే. యూఎస్ఏ రావట్లేదు. యూఎస్ఏ నెట్వర్క్‌ది వచ్చేసరికి ఈ కింద ఉంది చూసారా? ఒకసారి దాన్ని చూడండి ఆ స్క్రీన్‌ని. యూఎస్ఏ నెట్వర్క్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఉంది. అప్పుడు 2,12,550,00,00,000. ఇప్పుడు చూడండి ఒకటి పక్కన అటు ఇటుగా 13 సున్నాలున్నాయి. ఇండియన్ రూపీస్‌లో పెట్టాను. 223 బిలియన్ నెట్వర్క్ అనేది చేస్తుందన్నమాట యూఎస్ఏ. ఇప్పుడు ఎంతమంది అయ్యేవాళ్ళంటే 34.5 కోట్ల మంది. 34.5 కోట్ల మంది. మనం వచ్చేసి 142 కోట్ల మంది ఉన్నాం. ఓకే. క్లారిటీ వచ్చిందనుకుంటాను ఇది. మన స్లైడ్‌లోకెళ్ళిపోదాం. సార్ స్క్రీన్ వస్తుందిగా? ఓకే సార్. ఓకే. వస్తుంది సార్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడు నేను చూపించిన ఏదైతే ఉందో మన ఇండియాది అది 2022, 23, 24ది ఇంకా రాలేదు. నేను 23, 24 కొట్టినా గాని రాలేదు. ఏదైతే ఉందో 21,282 కోట్ల బిజినెస్ అనేది చేస్తా ఉంది. దీంతో పోలిస్తే ఇంటూ 2 టైమ్స్. అయితే సార్ అనిల్ సార్ వాయిస్ ఈ రావట్లేదు. నెట్వర్క్ అనేది ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో వెస్టేజ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. ఓకే. 64,500 కోట్ల బిజినెస్ అనేది నెట్వర్క్ చేస్తా ఉంది. అంటే ఎంత గ్రోత్ ఉందో చూడండి. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. అయితే ఒక్కొక్కటి రివీల్ చేస్తాను. అబ్దుల్ కలాం గారు నెట్వర్క్ గురించి ఏమన్నారో చూద్దాం. ఇంగ్లీష్‌లో ఉంది. నేను తెలుగులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 21వ శతాబ్దపు అతి పెద్ద బిజినెస్ ఏదన్నా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరైతే యువత ఎవరైతే యంగ్ ఏజ్‌లో ఉన్న యువత ఉన్నారో వాళ్ళు అతి తొందరగా మీరు ఏమంటారు సెటిల్ అయిపోవాలంటే నెట్వర్క్‌లో ఉంటే శ్రేయస్కరం. నెట్వర్క్‌లో ఉంటే చాలా మంచిది అని జెప్పారు. అది తొందరగా రిటైర్డ్ అయిపోవచ్చు. అంటే ఐ మీన్ తొందరగా రిచ్ అయిపోవచ్చు, రిటైర్డ్ అయిపోవచ్చు అని అబ్దుల్ కలాం గారు జెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను తెలుసు గదా! బిల్ గేట్స్ గారు. బిల్ గేట్స్ గారు ఏమన్నారంటే ఇక్కడ స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. అంటే నాకు నేను మొత్తం కోల్పోయి మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తే నేను చేసుకునేది నెట్వర్క్ మార్కెటింగ్‌ని అని జెప్పాడన్నమాట. అంటే మరలా నాకింకో ఛాన్స్ వస్తే ఇది బిజినెస్ కాకపోతే నేను చేసుకునేది నెట్వర్క్ మార్కెటింగ్‌ని అని చెప్పాడన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పాను గదా సార్ అందరికి. ఇతని పేరొచ్చేసి వారెన్ బఫెట్ అన్నమాట. ఇతను ఏం జేస్తాడంటే ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాడు. ఇతను ఇన్వెస్టరు ఇందాక జెప్పాను గదా! బిజినెస్ మ్యాను, ఇన్వెస్టర్ అని. ఇతను ఇన్వెస్టరు. ఇతను అంటే అతను పెట్టిన పెట్టుబడులన్నీ గూడా నెట్వర్క్ మార్కెటింగ్ మీదే ఉన్నాయి. అంటే అంటే చెప్పాను గదా! ఫ్యూచర్‌లో ముందుకెళ్ళే బిజినెస్ అని అప్పట్లోనే గమనించి అతను ప్రతి రూపాయి అనేది నెట్వర్క్‌లోనే పెట్టాడన్నమాట. ఇతని ఏజ్ వచ్చేసరికి 94 సంవత్సరాలు ప్రెజెంటు. ఇతను తన నెట్‌వర్క్ వచ్చేసరికి నెట్ వర్క్ గాదు నెట్ వర్త్. నెట్ వర్త్ వచ్చేసరికి 14,600,00,00,000. 14,600,00,00,000 రూపాయలు గాదు. 14,600,00,00,000 డాలర్లు. ఇతని నెట్‌వర్క్. అంటే అంత సంపాదించాడన్నమాట నెట్‌వర్క్ మీద పెట్టుబడులు పెట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను మీకందరికి తెలిసిందే ట్రంపు. ఇతనేమన్నాడంటే, నాకు ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్‌లు గావచ్చు, ఏయైనా గావచ్చు, ఇయన్నీ లేకుండా నాకింకో ఛాన్సొస్తే అతి తొందరగా నేను అతి తొందరగా సక్సెస్ అవ్వాలంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్‌నే ఎంచుకుంటాను అని జెప్పాడు. దీంతో పాటు ఇతనన్న మాటేందంటే, అతి తొందరగా నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో అయితేనే మిలియనీర్ అవుతాను. మిలియనీర్ మీన్స్ 1,000,000 ఈక్వల్ టు 10,00,000 10,00,000 ఇతనన్నాడన్నమాట.
అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం అని కాదు. నాకు ఇంకొకటి వస్తే, అవకాశం వస్తే అతి తొందరగా డబ్బు సంపాదించే రంగాన్ని ఏదైనా ఎంచుకున్నానంటే నెట్వర్క్ మార్కెటింగే అన్నాడు. దీంతో పాటు మన మోడీ గారు ఏదైతే ఉందన్నారో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాలు తిరుగుతూ ఇతను గమనించిందేందంటే, ప్రతి దేశంలో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పిల్లల్ని 15-18 రాంగానే బయటికి నెడతారనమాట. కష్టం తెలుస్తదని. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వర్కు ఇక్కడ యాప్ కనిపెట్టడమనో, ఇంకోటనో ఇన్వెన్షన్స్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు అతను గమనించిందేందంటే, నెట్వర్క్ మార్కెటింగ్‌ని బాగా ఓన్ చేసుకున్నారనమాట ప్రతి దేశం. బాగా ఓన్ చేసుకొని ఆహ్, జీడీపీలో కాంట్రిబ్యూషన్ చేస్తా ఉందనమాట నెట్వర్క్ అనేది బాగా చేస్తా ఉంది. దాన్ని గమనించిన మోడీ గారు ఇండియా వచ్చి ఇండియాలో గూడా నెట్వర్క్ మార్కెటింగ్‌ని లీగల్ చేయాలని జెప్పేసి 2000 ఇట్లా లీగల్ చేయాలని జెప్పేసి మొత్తం కోర్ట్ నోటీసులతో సహా మనకు తెలిసిందే మన సైదులు సార్ చెబుతాడు. నేను మళ్ళీ రిపీట్ చేయను దాన్ని. ఇవన్నీ గూడా లీగల్‌గా ఉండాలి. లీగల్‌గా ఉన్న కంపెనీలకే ఇవ్వాలన్నట్టుగా కొంతమందిని నిర్వహించి అంటే కొంతమందిని పెట్టి నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఇప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ జనాలకి దాంతో పాటు కొంతమందిని అపాయింట్ చేసిందనమాట. చెడ్డ కంపెనీలున్నాయి, మంచి కంపెనీలున్నాయి. కొంచెం తేరబోయండయ్యా అని. ఈళ్ళందరూ నాలాగా అల్లాటప్పగాళ్ళు గాదనమాట. తెలుసు మీకందరికి ఈళ్ళెవరో. ఇతనొక్కడే మీకు తెలిసుండదు. ఇన్వెస్టర్ అనే అతనొక్కడే తెలిసుండదు. ఒకసారి నెట్‌లో కొట్టి చూడండి. అతని పేరు వారన్ బఫెట్. 94 ఇయర్స్ ప్రెజెంట్. ఈళ్ళందరూ గూడా గొప్ప వ్యక్తులు. నెట్వర్క్ గురించి చెబుతున్నారు. అట్లాగే నెట్వర్క్ అంటే ఇదనే గాదు. నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందాక ముఖేష్ అంబానీ చేస్తుంది నెట్వర్కే. అతను ఎక్కడో ఉంటాడు. ఇక్కడ ఏరియా తెలీదు. కానీ ఇక్కడ షాప్ ఉంటది. ఇక్కడ ఇక్కడ బిజినెస్ జరుగుతా ఉంటది. అతనికెళ్ళాల్సింది అతనికెళ్తాయన్నమాట ముడుపులు. దీన్ని గూడా నెట్వర్కే అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి వై నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? వై? ఎందుకు జేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? క్లారిటీ ఇస్తాను ఒకసారి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ కోసం. యెస్. నీకు ఎంత కావాలంటే అంత ఈ నెట్వర్క్‌లో సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నో ప్లేస్ లిమిట్ అనమాట. ఇక్కడే ఉండి జేయాలి. ఆఫీస్‌లో కూర్చొని జేయాలా? లేదా వెస్టీజ్ బ్రాంచ్‌లో కూర్చొని జేయాలని ఏం లేదు. ఎక్కడికెళ్ళైనా చేయొచ్చు. నో ప్లేస్ లిమిట్. డూ ఇట్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్. పార్ట్ టైమ్ అయినా జేయొచ్చు. ఫుల్ టైమ్ అయినా జేయొచ్చు. ఎవరు అడిగేదానికి లేదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నో ఇన్వెస్ట్‌మెంట్. డబ్బులు పెట్టేదేం లేదు. నువ్వు బయట ఏదైతే చేస్తున్నావో దాన్ని ఇక్కడ జేయడమే. నో ఇన్వెస్ట్‌మెంట్. డబ్బులు పెట్టేదేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నో క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏమి అడగదు. సర్టిఫికేట్‌లు ఏమి ఇవ్వమనరు. చదువున్నా లేకపోయినా దీన్ని చెయ్యొచ్చు. నో బాస్. ఇందాక చెప్పినట్టు పైన తాండవం చేయడానికి ఎవరు ఉండరనమాట. నో బాస్. అప్లయన్స్ మాత్రమే ఉంటారు. గైడెన్స్ ఇవ్వడానికి మాత్రం. నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు జేస్తారు? నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు జేస్తారంటే ఎక్కువ ఆదాయాన్ని కావాలనుకున్న వాళ్ళు, అలాగే నాకు నేనే బాస్‌గా ఉండాలి అనుకునే వాళ్ళు, దాంతో పాటు లగ్జరీ లైఫ్‌ని కోరుకునేవాళ్ళు. ఏ అయితే ఇక్కడ కనిపిస్తున్న పాయింట్లు మాకొద్దంటారో వాళ్ళకి అవసరం లేదండి నెట్వర్క్ మార్కెటింగ్. దయచేసి మాకు అవసరం లేదన్నోళ్ళు, ఇయన్నీ ఉన్నయిలే మాకేం వద్దులే అన్నోళ్ళు నెట్వర్క్ చేసి అనవసరం అన్నమాట. దేనికోసం చేస్తున్నారో క్లారిటీ తీసుకోండి. ఓకే. క్లారిటీ వచ్చిందిగా? నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు చేస్తారు? చాలా స్క్రీన్ షాట్ తీసుకున్నామనైతే తీసుకోండి. నెక్స్ట్‌కెళ్ళిపోదాం. మరి మీరు? మరి నువ్వు? మరి నీకొద్దా ఇయన్నీ? ఇయన్నీ వద్దా? అన్‌లిమిటెడ్ ఇన్‌కమును ఇయన్నీ వద్దా? నెక్స్ట్ అసలు ఏందిది? ఈ కాన్సెప్ట్ ఏంది? ఎట్లా వస్తది? ఏంది? ఇప్పటిదాకా మేము చూసామండి. ఆహ్, అనే వాళ్ళ గురించి ఒకటి. ఇది మనం మన అమ్మలో, నాన్నలో ఇంకా కుదిరితే తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొనుగోలు చేసింది ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే పురాతన కాలం నుంచి ఒక సాంప్రదాయంలాగా వస్తున్న ఏదైతే ఉందో అది అసలు మార్చకుండా చేస్తున్నారు ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏందంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫాస్ట్ మీద లాగిస్తాను. చేతులు మారి వచ్చి ఇక్కడ మీకేదైతే కంపెనీ దగ్గర రూ. 30 పడే వస్తువు ఏదైతే ఉందో మీ చేతికొచ్చేసరికి రూ. 100 అవుతుంది. మధ్యలోదంతా ఏం పోతుందయ్యా? ఏమవుతుందయ్యా? అంటే పైన చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. మధ్యలో రూ. 70 అనేది
మహేష్ బాబు తాగని థమ్సప్ కోసం 9,00,00,000 తీసుకుంటాడు. అలాగే దాని తర్వాత మౌంటైన్ డ్యూ ఒకటి చేసాడు. 12,00,00,000 తీసుకుంటాడు. 2 కూడా తాగడాయన. గడి డిటర్జెంట్ నాగార్జున చేస్తున్నాడు. కోటీశ్వరుడు. ఆ! ఓన్లీ సినిమానే గాదు బిజినెస్ గూడా ఉంది. అయినా గాని ఒక సర్ఫ్ ప్యాకెట్ గురించి యాడ్ చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడ చూడొచ్చు మీరు. టాయిలెట్ క్లీనర్ అక్షయ్ కుమార్. ఇండియాలోనే గాదు ఫారెన్‌లో గూడా ఆస్తులున్నాయి. ఆ! అతను టాయిలెట్ క్లీనర్ గురించి యాడ్ చేస్తున్నాడు. చాలా మందుంటారు గదా! సార్ ఈ ప్రొడక్ట్ ఇచ్చేదేంది, చెప్పేదేంది ఈటి గురించి, సబ్బుల గురించి, పేస్టుల గురించి అనేవాళ్ళుంటారు. మరి వాళ్ళెందుకు జేస్తున్నారు? సరే లాస్ట్ చూద్దాం. బాలీవుడ్ హీరోలనమాట. 'పలుకుల్లో కేసరి' ఆ! వాళ్ళే గాదు చానా మంది మన తెలుగోళ్ళు గూడా కొంతమంది ప్రమోట్ చేసున్నారు. వాళ్ళు వాడని దాన్ని వాడినట్టు ప్రమోట్ జేస్తున్నారు. అయితే ఈ కంపెనీలు ఏం జేస్తాయంటే, ఎవరైతే హీరో ఉంటాడో వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడక్ట్ క్వాలిటీ అనేది క్వాలిటీలో పెట్టాల్సిన దృష్టి ఏదైతే ఉందో, అది వాళ్ళ రెమ్యునరేషన్ మీద పెడతారనమాట. ఆ ప్రొడక్ట్ అనేది క్వాలిటీ తగ్గిచ్చేసి, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆళ్ళకిచ్చేత్తారు. ఆ క్వాలిటీ లేని ప్రొడక్ట్ ఏదైతే మనం వాడుతున్నామో, క్వాలిటీ లేదు గాబట్టి ఆటోమేటిక్‌గా రోగాలనేవి మనకొస్తాయి. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇక్కడ జరిగేది ఇదే. యాడులు జూస్తాం. యాడుల్లో మనం టీవీ జూస్తా పనులు జేసుకుంటున్నా సరే, ఆటోమేటిక్‌గా అదేదో అంటారు గదా! చేతబడి అని. ఆ చేతబడి జరిగేదను పొట్టుకు బొంగల్ని అయ్యే గనిపిస్తాయి ఆడ. అయి తెచ్చుకుంటాం పోయి. అయితే నేను చెప్పే బిజినెస్ ఏందో కింద జూద్దాం. ఇదొచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్‌లో డైరెక్ట్ కంపెనీ టు అదే తయారు జేసే కాడ నుంచి డైరెక్ట్ కస్టమర్‌కొస్తది. అయితే అక్కడ రూ. 30 మ్యానుఫ్యాక్చరింగ్ పడుతుంది. కాపోతే మనకొచ్చేలకి రూ. 100 పడుతుంది. మధ్యలోదంతా ఏమవుతుంది అంటే కస్టమర్ బెనిఫిట్ కింద 70% అంటే ఐ మీన్ 10% కంపెనీ తీసుకున్న ఒక 60% కింద చూడండి. 60% ఏదైతే ఉందో అది కస్టమర్లకే వచ్చేటట్టు ఈ కంపెనీలు చేస్తున్నాయి. అన్నీ జెయ్యవు. మన కంపెనీ జేస్తది. నేను చెబుతా క్లారిటీ ఇస్తా వేరే కంపెనీల గురించి గూడా లైట్‌గా. ఇది ఏదైతే ఉందో ఇది మన దాంట్లో వచ్చేది. క్లారిటీ వచ్చిందనుకుంటాను. బయట దానికి దీనికి. బయట కొనడం వల్ల క్వాలిటీ లేని ప్రొడక్ట్ ఇంటికొస్తుంది. ఇక్కడ ఏదైతే ఆ మధ్యలో అంతా యాడ్లు, గీడ్లు లేవు గాబట్టి, ఆ యాడ్లకిచ్చేది ఏదైతే ఉందో మనకిస్తున్నారు. మనం కొనుగోలు జేస్తున్నాం. మనమే 10 మందికి చెబుతున్నాం గాబట్టి. ఓకే. స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకున్నప్పుడు తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు చెప్పాము నెట్వర్క్ మార్కెటింగ్ మంచిదని జెప్పాము. నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ ఏందో చూపిచ్చాము. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎట్లా ముందుకెళ్ళిందో చూపిచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకుంటే మంచిది? ఒకసారి చూద్దాం. ఒక ప్లాట్‌ఫార్మ్ మంచిదా? కాదా? అని తెలుసుకోవడానికి ఈ విషయాలు గమనించగలరు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చానా ఉంటాయి. చేపలు పట్టుకుంటే ఒకడు కరిసేదుంటది. ఒకడు గమ్ముగుండేదుంటది. కుక్కను పట్టుకుంటే ఒకడు గరిసేదుంటది. ఒకడు గమ్ముగుండేదుంటది. అట్టాగే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అన్ని మంచిని కంపెనీలుండవు. అన్ని చెడ్డ కంపెనీలుండవు. ఓకే. గమనిద్దాం అసలేంది అని. ప్రొడక్ట్ కంపెనీ అయ్యుండాలి. ప్రొడక్ట్ కంపెనీ. ఓకే. ఈ ప్రొడక్ట్ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు నేనిప్పుడు మొబైల్‌లో చెబుతున్నాను మీకు. ఇది గూడా ఒక ప్రొడక్టే. మొబైల్ అనేది గూడా ఒక ప్రొడక్టే. ఒకసారి మొబైల్ గురించే చూద్దాం. రెండోది చూద్దాం. ప్రతిరోజు అవసరమయ్యేదుండాలి. యెస్. నాకు మొబైల్ ప్రతిరోజు అవసరమే. మూడోదొచ్చేసరికి రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. మొబైల్ రిపీటెడ్ బిజినెస్సా? లేకపోతే అలా బాలకృష్ణ అలా సినిమాలో ఇసిరేసినట్టు ఇసిరేసి స్టేజ్ మీద ఇసిరేసి మళ్ళీ కొత్తది తెచ్చుకుంటామా? రోజుకొకసారి ఇసిరేసి మళ్ళీ కొత్తది కొంటామా? లేదు గదా! ప్రొడక్ట్ కంపెనీ అయ్యుండాలా. ఏ ప్రొడక్ట్ ఉందో గమనించాలా. రెండోది ప్రతిరోజు అవసరమయ్యేదుండాలా. అవసరం అవుతుందిలే ల్యాప్‌టాప్ అని జెప్పి వాడుకుంటాం. రిపీటెడ్ బిజినెస్ అంటే మళ్ళీ ఇసిరేసి పగలగొట్టి మళ్ళీ కొత్తది తెచ్చుకోం గదా! కాబట్టి ఎలాంటి కంపెనీలో ఉంటున్నామని ఒకసారి చెక్ చేసుకోండి. రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. దాంతో పాటు అందుబాటు ధరల్లో ఉండాలి. ఈ 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఈ పాయింట్లున్న కంపెనీని చేసుకుంటే చాలా మంచిది. రిపీటెడ్ బిజినెస్ అయ్యుండాలి. అలాగే అందుబాటు ధరల్లో గూడా ఉండాల. మనం ఇంకో విషయం అండి వెస్టీజ్‌లో కొంతమంది ధరలెక్కువంటారు. దీంతో పాటు మనకి తెలిసిందే కన్సిస్టెన్సీ ఆఫర్‌లు ఇట్టుంటాయి.
దీంతో పాటు ఏదైతే ఉందో క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు డబ్బులు పడతాయి. మీరు బయటికెళ్ళి ఒకసారి ఆర్గానిక్ షాప్స్‌లోకెళ్ళి ఒకసారి కొనండి. లేతే గానుగ దగ్గరికెళ్ళి నేచురల్‌గా వచ్చిన నూనె కొనండి. ఎంత రేట్ ఉంటది? నేచురల్‌గా రేట్ ఉంటది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. వై వెస్టీజ్? ఎందుకు వెస్టీజ్ చేయాలి? ఇప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పాను. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి వెస్టీజ్. ఈ వెస్టీజ్, వెస్టీజ్ అనేది ఏంటిది? ఆ వెస్టీజ్ ఎందుకు చేయాలి? వెస్టీజ్ గ్రోత్ ఏంది? ఒకసారి చూద్దాం. ఓకే. వెస్టీజ్ స్థాపించిన వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గౌతమ్ బాలి గారు, కన్వీర్ సింగ్ గారు, అట్లాగే దీపక్ సూద్ గారు. ఈళ్ళు ఈ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులు. త్రిమూర్తులంటారనమాట. సో, ఏందో చూద్దాం. అసలు ఈ కంపెనీ గురించి ఏందో చూద్దాం. ఈ కంపెనీ గ్రోత్ ఏందో చూద్దాం. వెస్టీజ్ కంపెనీ అనేది 2004లో జూన్‌లో స్టార్ట్ చేశారనమాట. జూన్ 2న దీన్ని ఈ కంపెనీని. అట్లాగే ఇటుపక్క గ్రోత్ చూద్దాం. 20 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తుంది. దాంతో పాటు మన దేశపు కంపెనీ ఇండియన్ కంపెనీ. బయటది గాదు. చానా వరకి చానా మంది మనోళ్ళకి తెలియక నెట్వర్క్ చేరుతున్నారు గానీ బయట కంపెనీల్లో చేరుతున్నారు. వేరే దేశాల కంపెనీల్లో చేరుతున్నారు. ఓకే. ఇండియన్ కంపెనీ ఇదొచ్చేసరికి. దీంతో పాటు ఇంకొక 8 దేశాల్లో నడుస్తుందనమాట. ఇండియాతో పాటు మొత్తం 9 దేశాల్లో మన ఇండియన్ కంపెనీ నడుస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించగలరు. నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తా దాన్ని. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ బ్రాంచ్‌లు ఢిల్లీ, బెంగుళూరులో స్టార్ట్ చేశారనమాట ఈ వెస్టేజ్ కంపెనీని. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉంది 50 అని. 50 కాదండి పెరిగింది. ఇక్కడొచ్చేసరికి 3000 స్టాక్ పాయింట్లన్నారు. 5000 స్టాక్ పాయింట్లు అయినియి. అట్లాగే 2 హెల్త్ స్టార్ట్ రాశాను. 2 హెల్త్ ప్రొవైడ్ చేసి 6 మెంబర్స్ అంటే కంపెనీ పెట్టినప్పుడు ఒక 6 వ్యక్తులే ముందు అలా జాయిన్ అయ్యి బిజినెస్‌లోకొచ్చారనమాట. ఇప్పుడు చూద్దాం. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ 3,00,00,000 అని ఉంది. కాదు ఇప్పుడు 5,00,00,000 మందయ్యారు. 6గురితో స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో 6 పీపుల్స్ తోటి ఇప్పుడు 5,00,00,000 మందయ్యారన్నమాట జనాలు వెస్టీజ్‌లో. రెండు 2004లో 5,00,00,000తో స్టార్ట్ అయింది ఈ బిజినెస్. 5,00,00,000 ఇప్పుడొచ్చేసరికి మొన్న అఫీషియల్‌గా వదిలారు. 3,500,00,00,000 కాదు 5,000,00,00,000. వెస్టీజ్ టర్నోవర్ 5,000,00,00,000. మీరు గమనించగలరు. ఇందాక నేను గూగుల్‌లో కొట్టా. 2023-24 అని కొడితే రాలేదు. కానీ దాని ముందు సంవత్సరం వచ్చింది. 21,282,00,00,000 బిజినెస్ జరిగింది. ఏది నెట్‌వర్క్ మొత్తం మీద మన ఇండియాలో. అయితే ఆ నెట్‌వర్క్ మొత్తంలో జరిగిన ఏదైతే బిజినెస్ ఉందో వెస్టీజే 5,00,00,000 బిజినెస్ చేసింది. అంటే చూడండి 5, 5 రెళ్ళు 10, 5 మూరల 15, 5 నాలుగుల 20. అటు ఇటుగా కంపెనీయే మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఎంత బిజినెస్ చేసిందో చూడండి. 4% ఉంటే 4%లో మన మన బిజినెస్ 1% చేసింది వెస్టీజ్. గమనించగలరు. చానా మంది అనేదేందంటే, వెస్టీజ్ పాతది ఎప్పటినుంచో ఉంది. కొత్త కంపెనీలోకి రా ముందుంటావు. ఉండాల్సింది ముందు గాదు. ముందుంటే ఏమి రాదు. ఎంత నేర్చుకున్నావు ఏందన్న దాన్ని బట్టే నడుస్తదనమాట. చానా మంది బయట జనాలు జెప్పే మాటేందంటే, వెస్టీజ్ పాతది. వెస్టీజ్ ఎప్పుడుదో. వెస్టీజ్‌లో అందరూ తెలుసు. వెస్టీజ్‌కి అందరూ తెలుసు. అందరికి వెస్టీజ్ తెలుసు. కొత్త కంపెనీ వచ్చింది. కొత్త కంపెనీలో ఎవరు లేరు రా. చానా మందనే మాట. ఎక్కడ జేసినా, ఏం జేసినా ఆల్రెడీ జనాలకు తెలిసిన కంపెనీలోకి రమ్మంటేనే రాట్ల. తెలియని కంపెనీలోకి పోయి ఏం జేత్తా? అది ఉంటదా? పోద్దా? ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక రూల్ ఉంది. ఏదైతే 5 సంవత్సరాల పైన నడుస్తుందో అది జెన్యూన్ కంపెనీ. దాంట్లో గూడా ఇందాక జెప్పినట్టు ఈ లక్షణాలుండాల. లేదా దాంట్లో చేరినా, ఉన్నా మీకే నష్టం. ఓకే. ఇది కంపెనీ బయోడేటా ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవొచ్చేసి అవార్డ్స్ అలాగే కంపెనీకొచ్చిన కొన్ని రకాల సర్టిఫికేట్‌లనమాట. మీకందరికి తెలుసు ఇదిగోండి. ఇక్కడ 38 ర్యాంక్ ఉంది. 38 ప్రెస్టీజ్‌కి. అయితే మన కంపెనీ బోయిందేమో ఇండియాతో కలిపి 9 దేశాలే.
ఉన్న దేశాలు వచ్చేసి 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో 9 దేశాలు పోతేనే 38వ ర్యాంక్ వచ్చింది ప్రపంచం మొత్తంలో. అట్లాంటిది అన్ని దేశాలు పోతే ఎట్టుంటది? ఏ ర్యాంక్‌లో ఉంటది? అన్ని దేశాలు కాదు, సగం దేశాలు పోయినా ఎట్టుంటది? చూడొచ్చు. ఏదో ఆషామాషీ కంపెనీలో అయితే లేము మనం. నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. 2,00,000 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మన ప్రొడక్ట్ అన్నీ 90% మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లోనే జరుగుతాయన్నమాట. కొన్ని షార్ప్ కంపెనీ, అలాగే కొన్ని ఇటాలియన్ ప్రొడక్ట్ ఉన్నాయన్నమాట మెర్జ్ అయ్యి. ఆయిషాంతే ఇట్లాంటియి. ఇవి తప్పితే మిగతా అన్నీ గూడా మన కంపెనీయే తయారు చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ ప్రొడక్ట్ రేంజ్ అనమాట. చూడొచ్చు 10 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం లైట్‌గా. ఇదొచ్చేసి ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి. నెక్స్ట్ వచ్చేసి గుండెకి సంబంధించిన ప్రొడక్ట్స్, కార్డియో అంటారు. నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్, వుమెన్ హెల్త్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ పెయిన్స్ అనమాట. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కోసం ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డీటాక్సిఫైయింగ్. ఏదైతే మన బాడీలో వ్యర్థాలు ఉంటాయో వాటిని తొలగించడానికి. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్‌కి సంబంధించి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ సంబంధించిన ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్‌నెస్ అండ్ డైట్ అనమాట. వెయిట్ లాస్‌కి గాదు, వెయిట్ మేనేజ్‌మెంట్‌కి. ఎవరైనా మా విస్టేజ్‌లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బరువు తగ్గే ప్రొడక్ట్స్ ఉన్నాయంటే, కాదది గాదు. వెయిట్‌ని మేనేజ్ జేయడం. నువ్వు ఎంత హైట్ ఉన్నావు, దానికి తగ్గట్టు నీ బాడీని తెస్తది. ప్రైమ్ ప్రొడక్ట్ అన్నమాట. ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఒక్కోటి. ఒక్కొక్క వజ్రం అని జెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆయుర్వేద ప్రొడక్టు. ఆయుర్వేదం, ట్రూ ఆయుర్వేదం అనమాట. ఐషాంతే. ఈటిల్లో కిడ్నీలకు సంబంధించి, లివర్‌కి సంబంధించి, అలాగే బాడీ మొత్తం డీటాక్సిఫైయింగ్‌కి సంబంధించి, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి, అట్లాగే మల్టీ విటమిన్‌కి సంబంధించి, అలాగే షుగర్‌కి సంబంధించి, అలాగే గుండెకి సంబంధించి దీంట్లో దొరుకుతాయన్నమాట. చానా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ప్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నమాట. వాటర్ ప్యూరిఫైయర్ గావచ్చు, వాటర్ జగ్ గావచ్చు ఇట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఫుడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద వంట నూనెలు అలాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి ఓరల్ కేర్, హెయిర్‌కి సంబంధించినవి. అలాగే స్కిన్ కేర్ అనమాట. స్కిన్‌కి సంబంధించినవి. అట్లాగే బాడీ కేర్, బాడీకి సంబంధించినవి స్ప్రే బాటిల్ కావచ్చు, సబ్బులు కావచ్చు, కాళ్ళ పగులుకి గావచ్చు, బాడీ పెయిన్స్‌కి గావచ్చు. బాడీ కేర్, బాడీకి సంబంధించి స్ప్రే బాటిల్ గావచ్చు అట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి లేడీస్‌కి సంబంధించిన, విమెన్స్‌కి సంబంధించిన హైజీనిక్ ప్రొడక్ట్ డియో గార్డెన్. అట్లాగే ఇంటికి సంబంధించిన ప్రొడక్టు అంటే ఇక్కడ చూడొచ్చు సర్ఫ్ ప్యాకెట్, అంట్లు లిక్విడ్, బట్టల లిక్విడ్, గ్లాస్ క్లీనింగు, ఫ్లోర్ క్లీనర్ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ట్రొమెన్ అండి. ఇది ట్రొమెన్ అమెరికన్ బ్రాండ్ ఇది. ట్రొమెన్ అనేది అమెరికాలోనే అతి పెద్ద కంపెనీ ట్రొమెన్. ఇది టై అప్ అయ్యి మన వెస్టీజు, వెస్టీజు, వెస్టీజ్ వాళ్ళతో టై అప్ అయ్యి వాళ్ళు వెస్టీజ్‌లో ఈ ప్రొడక్ట్‌ని పెట్టారు. వాస్తవానికి ట్రొమెన్ అనేది ఇంకా చానా ప్రొడక్ట్ ఉంటాయి. కాకపోతే మన కంపెనీ కొన్ని మాత్రమే తీసుకుంది. ఆ ప్రొడక్ట్ అన్నమాట. ఓన్లీ ఫర్ మెన్. మగవారికి మాత్రమే ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మిస్టర్ మిలన్ ప్రొడక్ట్ అండి. ఇవి వచ్చేసి ఇటాలియన్ ప్రొడక్ట్ అన్నమాట. ఇటాలియన్ క్వాలిటీ ప్రొడక్ట్ అన్నమాట ఇవి. ఇవి మీకు తెలిసిందే కళ్ళకి కాజల్లు, లిప్‌స్టిక్‌లు ఆ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. మేకప్‌కి సంబంధించినవి అయి ఉంటాయి. అలాగే స్కిన్ ఫార్మా స్కిన్ ఫార్ములా 9, SF9 అంటారు. ఇవొచ్చేసరికి మంగు మచ్చలు గావచ్చు, డార్క్ స్పాట్స్ గావచ్చు, ఏదైతే రింకిల్స్ గావచ్చు, ఇట్లాంటియి ఏయైతే ఉన్నాయో వాటిల్ని తగ్గించి నార్మల్‌గా స్కిన్‌ని తేవడానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కళ్ళు లేడీస్ వాడొచ్చు, జెంట్స్ గూడా వాడొచ్చు. ఇబ్బందేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ 8 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉన్నాయి మనయి. ఆర్గానిక్ వేలో భూమిని మునుపటి స్థితికి, ఒకప్పుడు మన తాతలు చేసిన టైంలో భూమి ఎట్లా పండిందో నేచురల్‌గా అట్లా పండించడానికి మన ప్రొడక్ట్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నానో ఎనర్జైజర్, మ్యాక్ డ్రైవ్ అంటారు. కారుకి సంబంధించి, బండికి సంబంధించి ఉన్నయివి. ఇంజిన్ పవర్‌ని పెంచి, ఏదైతే మీ మైలేజ్‌ని పెంచి, ఇంజిన్ ప్రొటెక్షన్‌కి, స్మోక్ పాయింట్ అనేది తగ్గించడానికి, ఇంజిన్ ప్రొటెక్షన్‌కి ఉపయోగపడుతుందిది.
నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసాం మన ప్లాన్ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాను, మేనేజింగ్ ప్లాను. అలాగే 9 రకాల ఆదాయాలు మన దాంట్లో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు మీరు ట్రావెల్ ఫండ్ విదేశాలు తిరగడానికి ట్రావెల్ ఫండ్ అని ఇస్తుంది కంపెనీ. అట్లాగే వచ్చేసి కార్ ఫండ్ అని ఇస్తుంది. కార్ కొనుక్కోవడానికి. అలాగే హౌస్ కొనుక్కోవడానికి ఇల్లు కట్టుకోవడానికి 3% అనేది మన కంపెనీ ఇస్తుంది. అంటే మీకు ఇందాక డ్రీమ్స్ ఏయైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్‌లో నెరవేరుతాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మీ దుకాణాన్ని మార్చుకోండి. ఇది గూడా మనం చూసారు మీరు. చాలా మంది చూసుండొచ్చు. మన దుకాణాన్ని మార్చుకొని కొనుక్కుంటే ఏమొస్తది? ఎంతెంత రేట్లుంటాయి మనయి అనేది స్లైడు. ఇక్కడ 100 పాయింట్లనేది సీఎన్‌సీ అనే ఆఫర్ ఉంది. ఇందాక చెప్పాను గదా! రేట్లు ఎక్కువ సార్ అన్నోళ్ళకి సీఎన్‌సీ అనే ఆఫర్ ఉంటది. సీఎన్‌సీ అనే ఆఫర్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేసుకుంటే చూడొచ్చు బయట ఏదైతే కొంటున్నామో అదే ఈ కంపెనీలో కొంటే ఎట్లా వస్తదని. బయట ఏదైతే మనం కొంటున్నామో ఓకే. సారీ. బయట ప్రొడక్ట్ ఏదైతే ఉందో నో క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ అనేది ఉండదు. మన ఏదైతే వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది బెస్ట్ క్వాలిటీలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీలో వస్తుందని నేను చెప్పడం కాదండి. ఇండియాలో మాత్రమే నడిస్తే అది ఏమో చెప్పలేం. బట్ దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా ఇట్లాంటి గల్ఫ్ దేశాల్లో నడుస్తుంది. ముస్లిమ్స్ దేశాల్లో నడుస్తుంది. సౌత్ ఆఫ్రికా ఇట్లా పోయింది. అట్లాగే బంగ్లాదేశ్ ఇట్లా కొంచెం మనకంటే కొంచెం పేద దేశాలకు పోతుంది. రిచ్ దేశాలకు పోతుంది. ఇప్పుడు గూడా క్వాలిటీ గురించి ఆలోచిస్తే ఎట్లా? దుబాయ్ అట్లాంటి అంటే అట్లాంటి సౌదీ అరేబియా ఇట్లాంటి ప్రాంతాలలో ఏదైనా మోసం జరిగితే డైరెక్ట్ అటాకే ఇంకేముండదు. డైరెక్ట్ ఉరి శిక్షలో లేతే ఏసేయడమే. అట్లాంటి దగ్గరకి గూడా మన ప్రొడక్ట్ బోయి అక్కడ వండర్‌ఫుల్‌గా లక్షలు తీసుకునేవాళ్ళు తయారయ్యారంట అక్కడ. నెట్‌వర్క్‌లో రూ. 1,00,000 పైన తీసుకునేవాళ్ళు చాలా మంది తయారయ్యారంట. ఆల్రెడీ పోస్ట్‌లొస్తున్నాయి మాకు. దీన్ని పట్టుకొని ఉంటదా? పోద్దా? క్వాలిటీ ఉంటదా? లేదా? అనేవాళ్ళు చాలా మందున్నారు. ఓకే. డిస్కౌంట్ అనేది బయట ఏం పెద్ద ఉండదు. ఉన్నా ఏదైతే రేట్ ఉందో దాన్ని పెంచేదను డిస్కౌంట్ అని జెప్పిస్తారు మీకే మళ్ళీ దాన్ని. ఇక్కడొచ్చేసరికి 10-20% డిస్కౌంట్ ఉంటుంది ప్రొడక్ట్ మీద. ప్రతి ప్రొడక్ట్ మీద. నో ఫ్రీ ప్రొడక్ట్. బయటనేది ఫ్రీగా ఏమి ఇవ్వరు. కవర్ గూడా ఇవ్వరు. మనకి ఎవ్రీ టైమ్ అనమాట. ఎవ్రీ టైమ్ 2-18 లోపు ఎప్పుడు కొన్నా మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తా ఉంటది. నో ఆఫర్స్ బయట. ఇక్కడేందంటే 5-16% క్యాష్ బ్యాక్ వస్తది. ఇక్కడ బయట కంపెనీలో వచ్చేసి కెమికల్ ప్రొడక్ట్ ఇందాక చెప్పాను గదా! క్వాలిటీ అనేది తగ్గియడానికి కెమికల్ అనేది యాడ్ జేస్తారు. అట్టైమెంట్‌లకి ఇవ్వడానికి వాళ్ళకి డబ్బివ్వాలి గాబట్టి ఈళ్ళేదైతే క్వాలిటీని మెయింటైన్ జేయకుండా, క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు మనకనిపియడానికి కెమికల్ గలుపుతారు. కెమికల్ అయితే క్వాలిటీని మేనేజ్ జేస్తది. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అనమాట మనయి. మాక్సిమం బయట హిందుస్థాన్ యూనిలీవర్ గావచ్చు, ఇంకోటి గావచ్చు, ఇంకో కంపెనీలు గావచ్చు, ఇయన్నీ గూడా వేరే వేరే దేశాలియి మనయి గాదు. హిందుస్థాన్ అని పేరు పెట్టుకొని ముసుగులో మన ఇండియా వాళ్ళందరూ హిందుస్థాన్ అని ఉంది గాని కొంటున్నారు. అది బ్రిటిష్ వాళ్ళ కంపెనీ అది. మనదొచ్చేసరికి ఇండియన్ కంపెనీయే. ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే బయట దానికి దీనికి తేడా ఎవరికైనా చెప్పాలనుకుంటే స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్సిస్టెన్సీ గురించి ఒకసారి చెబుతున్నాను. ఫాస్ట్ మీద లాగిస్తాను. ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు. బయట ఏదైతే మనం ప్రొడక్ట్ కొనుక్కుంటున్నామో, ఆ ప్రొడక్టు రూ. 4,000 మీకు ఖర్చుంటుందంటే, ఆ ఖర్చు పెట్టినందుకు 4 నెలలు పెట్టినందుకు మీకు 16,000 ఖర్చవుతుందనమాట. బయట నో బెనిఫిట్స్. ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. అదే మన వెస్టేజ్‌లోకొస్తే చూడండి ప్రతి నెల రూ. 4,000కి అంటే మనకిక్కడ టైమ్ ఉంటుంది 2-14 లోపు. టైమ్ ఉంటుంది. మనం 4,000కి అట్లా కొనుగోలు చేస్తే ప్రొడక్టు ఇమ్మీడియేట్‌లీ మనకి డిస్కౌంట్ అనేది 500 డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్ట్ ఎంఆర్‌పీ రేట్ మీద తగ్గిచ్చిస్తారు. రెండోదొచ్చేసరికి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు మనకి. చెప్పాను కదా! 10-20% 10% ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ అని. ఆ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. దాంతో పాటు క్యాష్ బ్యాక్ అనేది వస్తది. చూడొచ్చు మీరిక్కడ ఎంతెంతొస్తదని. మొత్తం మీద ఒక్క నెలలో మనం అట్లా కొనుగోలు చేస్తే రూ. 1000 దాకా మనకి లాభం
మిగులు అనుకోవచ్చు, లాభం అనుకోవచ్చు వస్తది. అట్లా 4 నెలలు మనం కొంటాం కాబట్టి 4 నెలల మీద కాస్ట్ వచ్చేసి ఇందాకైనట్టు 16,000 అవుతుంది. అయితే ప్రతి నెల మనకు రూ. 1000 ఆదా అవుతుంది కాబట్టి 4 నెలలు చూసుకుంటే 4,000 ఆదా అవుతుంది. దీంతో పాటు మన కంపెనీ ఏదైతే ఉందో ప్రతిదీ ఎంఆర్‌పితోనే చూస్తది మన కంపెనీ. ఎంఆర్‌పితోనే చూస్తది. నీకు ఆఖరికి ప్రీ ప్రొడక్ట్ 10% అన్నాం గదా! 10% కూడా ఎంఆర్‌పితోనే చూస్తది. రూ. 85 850 నీకు పేస్ట్ వస్తుందిప్పుడు. దాని రేట్ ఎంతుంటది? డీపీ 67 ఉంటది. కానీ ఏంది 67 ఉంటే 670కి పెట్టాలి గదా! ఎందుకు మరి 850కి పెట్టిందంటే ఎంఆర్‌పితోనే చూస్తది. ఒక్కసారి పేస్ట్ వెనక్కి తిప్పి ఎంఆర్‌పి రేట్ చూడండి. సబ్ వెనక్కి తిప్పి ఎంఆర్‌పి రేట్ చూడండి. రూ. 85 ఉంటది. రూ. 85కి 10%. అలా. అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్ అనేది రూ. 3,000 వస్తది. రూ. 3,000 కంటే ఎంఆర్‌పి వర్త్ గల ప్రొడక్ట్ రూ. 3,000 వస్తది. మొత్తం చూసుకుంటే 4,000 ప్లస్ 3,000 చూసుకుంటే మనకి మొత్తం వచ్చేసి రూ. 7,000 అనేది బెనిఫిట్ అవుతుంది. మనం పెడుతుంది మాత్రం 9,000 మాత్రమే. కన్సిస్టెన్సీ‌లో ఉంటాయి. ఇది 100 పీవీలది ఉంటుంది. 60 పీవీలది ఉంటుంది. 100 పీవీలదైతే కంపెనీ మీకు నచ్చిందిస్తది. 60 పీవీలదైతే కంపెనీకి నచ్చిందిస్తది. 4 నెలల పాటు 2-14 తారీఖు లోపు మాత్రమే. కొత్త వాళ్ళకైతే నెల మొత్తం ఉంటుంది. ఇబ్బందేం లేదు. ఐడీ పడ్డ నెలలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 6/6 ఫార్ములా అన్నమాట. మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. మళ్ళొకసారి మన కింద టీమ్ 1500 మంది ఉంటే, వాళ్ళని ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెట్ చేయగలిగితే, ప్రతి ఒక్కళ్ళని ఒక 40 పీవీ తోటి అలా పర్చేజ్ చేపించగలుగుతా. 40 పీవీ మినిమమ్. 40 పీవీ అంటే కనీసం 1300, 1400, 1500 అంతే. రూ. 1500కి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు ఇంట్లోకి. అదేమి ఆపేదేం గాదు. నూనె ఆపేది గాదు. పళ్ళు తోమకుండా ఎవరుండరు. నీళ్లు పోసుకోకుండా ఉండరు. నీళ్లు పోసుకోకుండా ఉండేవాళ్ళు సబ్బు తీసుకోరు. పళ్ళు తోముకునేవాళ్ళు పేస్ట్ తీసుకోరు. మరి అయన్నీ నిత్యం జరుగుతానే ఉంటాయి గదా! ఓకే. 6/6 ఫార్ములాలో ఇక్కడ మీరు 100 పీవీనైనా చేసుకోవచ్చు. బట్ నేను నాకు తగ్గట్టు ఒక 40 పీవీలనేది మ్యాండేటరీ పెట్టుకున్నాను. ఒక 6 మంది వ్యక్తులతోటి పని చేస్తే ఎట్లా ఉంటది బిజినెస్ అనేది. ఫస్ట్ నెలలో నేను 6 వ్యక్తులకి మన ప్లాన్ అనేది చెప్పాను. దానికి తగ్గట్టు నాకు వచ్చే ఆదాయం ఏందంటే, మనం అందరం 5% లోనే ఉంటాం గాబట్టి, కొత్త వాళ్ళు గూడా 5 లోనే ఉంటారు గాబట్టి, వాళ్ళకి రూ. 30 వస్తది. రూ. 36 వస్తది. మనకు గూడా అంతే వస్తది. 40 పీవీలు కొనుక్కుంటే 5%లో. నెక్స్ట్ వచ్చేసరికి మనము చెప్పిన 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంకొక ప్రతి ఒక్కళ్ళు 6 వ్యక్తులకు జెప్పారు. నేను ఒక నెలలో 6కి జెప్పాను. 6 40 పాయింట్లు కొనుక్కున్నారు. 40 పాయింట్లకి ఎక్కువ గాదు. 40 పాయింట్లకి కొనుక్కున్నారాళ్ళు. అంటే రూ. 1,500 అటు ఇటుగా. 40 పాయింట్లు కొనుక్కున్నారాళ్ళు. రెండో నెలలో ఏదైతే ప్రతి ఒక్కడు ఇంకొక 6 జెప్పారు. 6కి. నెల మొత్తం మీద 6 వ్యక్తులు 40 పాయింట్లకి కొనేవాళ్ళు. చెబితే ఆ నెలలో నా ఆదాయం పైన రెడ్‌లో ఉన్న నా ఆదాయం వచ్చేసరికి రూ. 910. మూడో స్లైడ్‌లో వచ్చేసరికి ఆహ్, వచ్చిన 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఒక్కొక్కళ్ళు ఆరుగురు. అంటే నెల మొత్తం మీద 6 వ్యక్తులు. 6 వ్యక్తులను ఖచ్చితంగా కలుస్తారు మీరు నెల మొత్తంలో. ఒక వ్యక్తి 6గురిని కలుస్తాడు ఖచ్చితంగా. వాళ్ళు మొత్తం కలిపితే 216 మంది అవుతున్నారు. 216 మంది మీ టీమ్‌లో ఉండి 40 పాయింట్ల లెక్కన ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటే మీ ఆదాయం 28,000. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ మంత్‌లో ఏదైతే అదే 40 పీవీలు ప్రతి ఒక్కళ్ళు 40 పీవీలే కొంటున్నారు. ఆ 40 పీవీలు కొనుగోలు చేస్తే జనాలొచ్చేసరికి మీకు 216 మంది ఉంటారు. 216 మంది కూడా ఒక్కొక్కళ్ళు ఆరుగురికి చెబితే నెల మొత్తంలో 1,296 మంది వ్యక్తులు మీ టీమ్ అవుతారు. అయితే మీ ఆదాయం వచ్చేసరికి అంటే మీ టీమ్ టోటల్ వచ్చేసరికి 1,555 మంది అవుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుంటే. మీ ఆదాయం వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. ప్రతి నెల 40 పీవీలు కొనుగోలు చేస్తే దాదాపు 2,30,000 ఆదాయం వస్తుంది. ఎడ చెబుతున్నారు సార్ అంటే నేను లెక్కేసా. 2,30,000 ఖచ్చితంగా తీసుకుంటారంతే. అంత తగ్గేదే లేదసల. అది 2,30,000 ఇన్‌కమ్. అదే ఇంకొక 3 నెలలు ఇట్లా వర్క్ చేస్తే
3 నెలలు కాదు. ఇదే ఫార్ములాలో ఇదే ఫార్ములా అంటే 1296 మందితో ఇంక అదే పీబీలు. ఇంక కొత్తోళ్ళు ఎవరు రాలే. అదే పీబీలు కొన్నా ఆ నెక్స్ట్ మీకు కార్ ఫండ్ రిలీజ్ అవుతది. ఆ నెక్స్ట్ మీకు హౌస్ ఫండ్ రిలీజ్ అవుతది. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి గదా! ఇయన్నీ రిలీజ్ అయితే ఇంకెంతవుతదో చూడండి. మినిమమ్ 3 లక్షల పైన తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. దేనికి? ట్రైనింగ్స్ ఇవ్వడానికి. అట్లాగే మన లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన మేనేజ్మెంట్ కూడా మీటింగ్స్‌కి ప్రమోట్ చేస్తా ఉంటది. మనమే చూసుకోము. కంపెనీ పెట్టే మీటింగులుంటాయి. అగ్రికల్చర్ ట్రైనింగ్ విజయవాడలో జరిగింది మొన్న. సీఎన్‌టీ జరుగుతది. వీఐపీ జరుగుతది. ఇయన్నీ మీటింగ్స్ జరుగుతానే ఉంటాయి. మనమే పోమనమాట. కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తది. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యోగం అవసరాలను మాత్రమే తీరుస్తుంది. ఉద్యోగం అనేది జస్ట్ అవసరాలు. అవసరాలంటే మీకు ఖర్చు. జస్ట్ ఖర్చులు మాత్రమే తీరుస్తుందనమాట. అయితే మీరు మీ కలలను నెరవేర్చుకోవాలంటే ఏం జేయాల? ఇప్పుడు ఏదైతే మనం చెప్పాం గదా! కారు, ఇల్లు అయ్యి, ఇయ్యి మొత్తం జెప్పాం గదా! మీరు వ్యాపారం జేయాల. బిజినెస్ జేయాల. అయితే ఇందాక జెప్పాను గదా! బిజినెస్ జేయాలంటే కాంపిటీషన్ ఉంటది. డబ్బులుండాలి. అనుభవం ఉండాలా. దాంతో పాటు బిజినెస్ పెట్టంగానే ఏం పరిగెత్తుకుంటా ఏం రారు. టైం పడతది 2, 3 సంవత్సరాలు. అయితే చూడండి మీరు వ్యాపారం జేయాలి. అయితే మరింత ధనవంతులవ్వడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఒక పేదవాడు గూడా ధనవంతుడవ్వడానికి ఒకే ఒక మార్గం. అదే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, అయిపోయిందండి లాస్ట్ ఇది. ఓకే. నాకిచ్చిన టైం గూడా అయిపోవస్తుంది. ఇక్కడ నేనిప్పటి దాకా చెప్పిన దానికి ఎవరైనా నో అంటే మీ ఉద్యోగం మీదే, మీ తలనొప్పులు మీయే, మీ పిల్లల ఫీజుల కోసం ఆహ్, టెన్షన్ మీదే, మీ ఆరోగ్య సమస్యల కోసం టెన్షన్ మీదే, డబ్బు కోసం టెన్షన్ మీదే. ఎప్పటిలాగే ఉంటది లైఫు. లేదా యెస్ చెప్పారా? నో లాస్. లాస్ అయితే ఏమీ లేదు. కనిపిస్తుందా? నో లాస్. లాస్ అయితే ఏమి లేదు. కానీ బెనిఫిట్ అయితే ఇందాక చెప్పాను గదా! బెనిఫిట్స్. అన్‌లిమిటెడ్ మనీ, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, వరల్డ్ టూర్స్, పిల్లల ఎడ్యుకేషన్‌కి, అట్లాగే అవార్డ్‌లు, రివార్డ్‌లు, అట్లాగే టైం అనేది కలిసొస్తది. టైమ్ ఫ్రీడమ్. దాంతో పాటు మంచి హెల్త్ ఎందుకంటే సప్లిమెంట్స్ ఉన్నాయి. రికగ్నైజేషన్ 10 మందికి తెలవడం. 10 మందికి తెలవడం. తెలియడం 10 మందికి. నేను తెలుసా ఎవరినో? ప్రెస్టేజ్‌లో రాకపోతే ఎవడికి తెలిసేది కాదు. ఇంటి పక్కనోడికి కూడా తెలిసేది కాదు. హ్మ్. దాంతో పాటు పాపులారిటీ. మన పాటికి మనం ఇన్‌కమ్ సంపాదించుకుంటే ఇయన్నీ ఎగస్ట్రా వస్తాయి. ఇయన్నీ ఉన్నాయా లేదా ఈ బిజినెస్‌లో? ఒకసారి చూడండి. ఒక 1,00,000 తీసుకునే వ్యక్తి ఉన్నాడు. అతనికి రికగ్నైజేషన్ ఉండదా? అతనికి పాపులారిటీ ఉండదా? అతనికి టైమ్ ఫ్రీడమ్ ఉండదా? అతనికి వెస్టీజ్ బిజినెస్ నుంచి లేతే కంపెనీ నుంచి ఏమి రివార్డ్‌లు రావా? ఇయన్నీ ఉన్నాయి. ఇయన్నీ కావాలనుకుంటే నెట్వర్క్. ఏదో కొనుక్కుంటున్నాము. ఆ రోజుకి ఆ రోజు వస్తున్నాయి. ఏదో లెవెల్ టచ్ అయ్యాము. ఆ నెలకి ఆ నెల ఎంతో కొంత వస్తున్నాయి అని గాదు. ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్‌గా వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో ఆరోగ్యపరంగా ఉంటాయి. నేనందుకు వదలకుండా పట్టుకుంది. లేతే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇదిలిచ్చి పక్కనేస్తది. ఒక్కొక్క మనిషిని ఇదిలిచ్చి పక్కనేత్తది. వాడిలో ఉన్నయన్నీ పక్కనేసేసి "ఒరేయ్! నువ్వు కొత్త మనిషిగా రారా సామీ" అలా ఉండిద్ది గదా! ఒక నదిలోకి పోయి మొత్తం పాపాలను వదిలించుకొని రా అన్నట్టుంటది. ఆషామాషీ బిజినెస్ గాదు. కొంచెం నేర్చుకుంటే మాత్రం చాలా ఫాస్ట్ మీద గ్రోత్ అవ్వచ్చు. ఆల్రెడీ అవుతున్న వాళ్ళున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్‌లైన్ గైడెన్స్‌లో ఉండి కొంచెం ముందుకెళ్ళండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెస్టీజ్. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్‌కి థాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎవరైతే ఎవరైతే మీరేదైనా కొత్త వాళ్ళు కొత్త పాయింట్ విన్నా, లేదు సార్ కొత్తగా నేర్చుకున్నామన్నా, వాళ్ళు ముందు అవకాశం తీసుకోండి. ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు ఇవన్నీ చాలా వరకి. కొత్త వాళ్ళెవరైతే ఉన్నారో అసలు అర్థమైందా లేదా? అంటే నేను చెప్పినది అర్థమైందా లేదా? నేను చెప్పింది అర్థం కాకపోతే ఇంకో వేలో మార్చుకుంటా నేను.
అంటే నేను మార్చుకోవడానికి మీరు ఒక సలహా ఇస్తాను. అందరూ పెద్దవాళ్ళే నాకు తెలిసి. సలహాలు తీసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందేందంటే ముందు చెప్పింది ఇనాలా. రెండోది దాంట్లో ఎంత మంచుందో అది తీసుకోవాలి. నెగెటివ్ అవ్వకూడదు. నేనట్లా చెప్పానుగా అట్లా ఇన్నాను గాబట్టి కొంచెం ముందుకైనా వచ్చాను. లేకపోతే ఇక్కడ ఉండేవాడిని గాదేమో. థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఒకసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే వాళ్ళెవరు సార్. లేకపోతే పాత వాళ్ళు. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా వండర్‌ఫుల్ సెషను షేర్ చేసినందుకు. 'బాహుబలి 1, 2' ఒకే స్క్రీన్ మీద చూసినట్టుంది సార్ మీ సెషన్ ఈరోజు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ట్రెడిషనల్ మార్కెట్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, అసలు మన గోల్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఈ సెషన్‌లో కనెక్ట్ అయింది. ఒక గోల్‌తో వచ్చాను సార్. మీరు ఫస్టు స్క్రీన్ షేర్ చేసినట్టు మంచి కారు, హౌసు ఇలా టైమ్ ఫ్రీడమ్ ఇలా. ఆ గోల్స్‌తో వచ్చి టీమ్ రాని టైంలో గజిబిజి అవుతా మళ్ళీ గోల్ వైపు అడుగులు గాకుండా నెగెటివ్ వైపు అడుగులు పడుతున్నాయి. ఈ సెషన్ నాకు ఆ విధంగా చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. టైం లేదు. సురేష్ సార్. సురేష్ సార్ ప్లీజ్ కంటిన్యూ ది సెషన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ హ్మ్. మార్నింగ్ అండి. ఓకే. స్వర్ణలత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. వీడియో పెట్టుకో. ఆ! ఓకే లీడర్స్ అనిల్ సారు సెషన్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఏం మార్చుకోవాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ఫీడ్‌బ్యాక్ త్వరగా హ్యాండ్ రైజ్ చేస్తే టైం లేదు మనకి. ఓన్లీ 1 మినిట్. హైమా మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్, గుడ్ ఇది మార్నింగ్ మేడం. మాత్రం మా కొత్త వాళ్ళకి ఎందుకు రావాలి బిజినెస్ కి, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎట్లా చేయాలనేది చాలా వివరంగా, చాలా క్లారిటీగా చెప్పారు సార్. మేము కొత్త వాళ్ళం ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నాం సార్. కొంతమంది రాను అంటుంటే, కానీ కష్టపడి ఎందుకు చేయాలి అనేది మాకు పోస్టర్‌తో సహా చాలా వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. అశోక్ సారు, కోట అశోక్ సారు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. టైం ఎక్కువ లేదు మేడం. సార్ లీడర్స్ త్వరగా 1 మినిట్‌లోనే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అంతవరకే. విజయ్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ అయితే సూపర్‌గా అర్థమైంది సార్ మాకు జూమ్‌లో ఉన్న వాళ్ళందరికి గూడా. నీట్‌గా డిస్‌ప్లే మీద మాకు వివరిస్తూ చెప్పారు సార్. మెయిన్ పాయింట్ సార్ ఇక్కడ నాకేం అర్థమైందంటే టైం లేదు కాబట్టి మెయిన్‌గా మీరొక మాట చెప్పారు సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అంత సులువు గాదు. మనం ఇదిలిచ్చి పక్కన పారేస్తది. కానీ పట్టుకొని కూర్చుంటే మన గుర్రం గదా ఫ్యాక్టరీస్ లేకపోతే ఇదిలిచ్చి పక్కనేసినట్టు గుర్రం మీద కూర్చొని బాగా ట్రైనింగ్ అయినామంటే ఎంత దూరమైనా గానీ, ఎంత ఫాస్ట్ అయినా వెళ్ళిపోవచ్చు సార్ అనేది నాకు క్లారిటీగా అర్థమైంది సార్. యెస్. యెస్ సార్. థాంక్ యూ. ఓకే సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ. అబ్రామ్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. టి అబ్రామ్ సార్. టీకే యనకొండ. ఓకే సార్. శివ సార్ అన్‌మ్యూట్ గుడ్ మార్నింగ్ చేసుకోండి సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. అనిల్ సార్ చాలా గుడ్ మార్నింగ్ సార్. మంచి స్పీచ్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్. సెషన్ గుడ్ మార్నింగ్. మాత్రం అదిరిపోయింది సార్ ఇవాళ. అసలు నిన్నే చిన్నగా నేను కొత్తవాడిని సార్. నెల అవుతుంది చేరి సార్. నిన్న మా సార్‌కి సార్ వినపడుతుందా సార్?
వినపడుతుంది వాయిస్ సార్. ఓకే సార్. ఓకే సార్. అనిల్ సార్, మీరు స్టూడెంట్ గా ఉండి, నేను ఒక ఉపాధ్యాయుని సార్, గవర్నమెంట్ టీచర్ సార్ నేను. స్టూడెంట్ గా ఓకే. ఉండి మీ దగ్గర చాలా నేర్చుకున్నా సార్ ఈ సెషన్ ద్వారా. నేను నిన్న స్టార్ట్ చేశాను సార్ నిన్న. అసలు ఏంది, ఎలా చేద్దాం అన్నట్టుగా నేను చేయగలనా, చెయ్యలేనా అన్న భావంతోటి స్టార్ట్ చేశారు. మా సార్ చెప్పాను సార్. మా సార్ క్లియర్‌గా కరెక్ట్ అయ్యాడు సార్ నిన్న 50%. ఈరోజు మీ సెషన్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? అసలు మన కంపెనీ యొక్క స్థితిగతులేంటి? చక్కగా వివరించారు సార్. మేము ముందుకు పోవటానికి చాలా చక్కగా పేద, మధ్య తరగతి కుటుంబాలకి వెస్టీజ్ అనేది ఒక మంచి ఒక ఒక వరంగా మీరు మీ దీని ద్వారా తెలుసుకున్నాం సార్. చాలా థాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ సార్. శివ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. చిరంజీవి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, అనిల్ సార్. గుడ్ ఈ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మీరు చెప్పిన సెషన్ చాలా అసలు ఎక్సలెంట్ సార్. పేద మధ్యతరగతి కుటుంబాలకి వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఎలా నిలబడుతుంది? మనం నిలబడితే ఎలాగా మనకి సంపాదన చేకూరుస్తుంది? మన బిజినెస్ ఎలా అర్థమవుతుంది? ఎలా మనం సంపాదించుకోగలం అనేది చాలా బాగా అర్థమైంది సార్. నేను చాలా రాశాను సార్. ఎక్కువ మాట్లాడలేను. నాకు టచ్ అయిన పాయింట్ ఏందంటే మనకు ఉన్న సంపాదన కన్నా మన ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ యంగ్ ఏజ్‌లో, అడల్ట్‌లో, ఓల్డ్‌లో ఎలా ఉన్నది అనేది చాలా బాగా చెప్పారు సార్. ఈ పాయింట్ చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఎర్లీగా, ఫాస్ట్‌గా మేము మూవ్ అవ్వాలి. త్వరగా అనేది పాయింట్ అనేది ఈ సెషన్‌లో బాగా అర్థమైంది సార్. ఎలా త్వరగా బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలనేది ఈ సెషన్ ద్వారా బాగా అర్థమైంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్, అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. రావూరి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రావూరి లక్ష్మి మేడం. ఓకే. టిఎన్ఆర్ సార్. టిఎన్ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి టిఎన్ఆర్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. నాకు ప్రతిదీ బాగా అర్థమయ్యేలా చెప్పారు. నేనేంటంటే కొత్త పర్సన్. నేను ఒక 1 మంత్ అవుతుంది సార్ జాయిన్ అయ్యి. నాకు బయటకెళ్ళి ఎలా చెప్పాలి, ఏంటి అనేది కూడా తెలియదు ఇంతవరకు. సార్ చెప్పిన తర్వాత నాకు ప్రతిదీ ఇందులో ఉన్న లాభాలు, నష్టాలైతే ఏం లేవు సార్. ప్రతిదీ లాభమే మనకి. ఎలా వాడాలి, ఏంటి మన హెల్త్ గురించి గాని, మనకి ఇన్‌కమ్ రావడానికి ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పారు. నేనైతే ఇప్పుడు బయటికెళ్ళి చెప్పడానికి నాకొక అవగాహన వచ్చేసింది సార్ ద్వారాగా. సార్ థాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్ అడ్మిట్ చేసుకోండి. కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి. సార్ ఈరోజు సెషన్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది సార్. ఎందుకంటే మీలాంటి గొప్ప లీడరు, అది ఒక స్టూడెంట్‌గా ఉండి తెలియని వారికి ఎంతో సబ్జెక్ట్‌ని తెలియనిపరుస్తున్నారు సార్. మీరు ఒక గురువుతో సమానం. కొండేపి లీడర్స్, కొండేపి టీమ్‌లో మీ పాత్ర చాలా ఉంది సార్. ఇలాగే మంచి మంచి సెషన్‌లు ఇస్తూ, అలాగే సార్ తెలుగులో కూడా ఉంది పద్యం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధువు. మీరు విదేశాల్లో ఉన్న ఎలా ఉంది, ఏంది అనేది చాలా అంటే చాలా బాగా చెప్పారు. విద్య నెరుంగని వాడు మర్దుడే. అంటే నేర్చుకునేవాడు ఎవరైనా సరే జీరోగా ఉంటారు. ఇప్పుడే శివ సార్ మాట్లాడే న్యూజెండల నుంచి. సార్ గవర్నమెంట్ టీచరు, 1,10,000. సార్ కూడా మంచి లీడరు. సార్ కూడా మీకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇట్లాంటి సెషన్‌లు మరెన్నో మీరు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీరు ఒక స్టూడెంట్‌గా ఉండి, నా వయసు 30 సార్, మీ వయసు 24 సార్. శివ సార్ వయసు ఒక 50 పైన ఉంటది. చూడండి సార్, గురువు వయసని కాదు కానీ, గురువు వయసుతో సంబంధం లేదు. 18 సంవత్సరాలప్పుడు కూడా నాకంతా తెలుసు అనుకుంటే అది వేస్ట్. 80 సంవత్సరాలప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే అతను కింద కూర్చుంటారు సార్. మీకు మేము ఎప్పుడు కూడా మీరిచ్చే వాల్యుబుల్ సబ్జెక్ట్‌ని మేము ఇలాగే తీసుకోవాలని మా కొండేపి టీము ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది సార్. ఎలాంటి సెషన్లు మరెన్నో మీకంటూ ఒక పాత్ర ఉంది సార్. మీరు మంచి గురువుగా భావిస్తాము. ఇలాంటి సెషన్లు మరెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, అనిల్ సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్, కోటి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండి ఫీడ్బ్యాక్. బిజీ సార్ 099 బిజీ, అన్మ్యూట్ చేసుకోండి సార్. చూడండి సార్ ఒక 10 డేస్ అలా కష్టపడి పీపీటీలు రెడీ చేసి మనకు ముందుకు అంత సింపుల్ వేలో తీసుకొచ్చారు. ఇందాక ఇన్ఫర్మేషన్ కావాలన్న అప్పుడు అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. సారు చివరిలో ఒక రిక్వెస్ట్ అడిగారు, మీరు ఏం కనెక్ట్ అయ్యారు, ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే చెప్తే నేను చెప్పే వే కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకుంటానని. కానీ ఎవరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. కొంచెం చూడండి లీడర్స్. జ్యోతి కోటి ప్రతిపాడు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ ఎందుకు చేయాలి, నెట్వర్క్ బిజినెస్ అంటే ఏంటి, ఈ రోజు పిన్ టు పిన్ బాగా తెలుసుకున్నాను సార్. నేను కూడా అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకున్నాను ఈ రోజు. ఎందుకు చెయ్యాలి, డబ్బులు వస్తాయనే చెయ్యాలా, ఎందుకు అనేది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. మనిషికి నాలెడ్జ్ ఉండాలి. ఒకటి వింటే ఫస్ట్ ఇంత దూరం వచ్చానని మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. వినాలి అనేది నేను ఇంకా నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాను సార్. ఇంకొకటి వచ్చేసి నెట్వర్క్ ఇది మనకి మార్కెట్లు 2 రకాలు ఉంటాయి అని చెప్పారు సార్. ఆ మార్కెట్ గురించి కూడా నేను ఈరోజు తెలుసుకున్నాను సార్. కమర్షియల్ మార్కెట్ ఒకటి, అది దాంట్లో చేతబడి అని చెప్పేసి అన్నారు కదా సార్. అది నిజంగానే మనం యాడ్లు చూసి తెచ్చుకుంటాము, అది నిజంగానే చేతబడి దాంట్లో క్వాలిటీ ఉంటుందా లేదా అనేది కూడా ఎందుకు ఉండదు అనే దానికి మీరు స్పష్టతగా మాకు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరెన్నో సెక్షన్స్ మాకు కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. లాస్ట్ అండి కిరణ్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అనిల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ థ్యాంక్ యూ సార్. మీ హార్డ్ వర్క్ కి అందరూ బాగుపడాలని చెప్పి మీరు చేసిన పీపీటీకి చాలా ఫిదా అయిపోయాము. అందరిని ఇంటికాడ నుంచి కూడా క్లాసుల్లో చెప్పినట్టు చాలా వండర్ఫుల్ గా సెక్షన్ ఇచ్చారు. ఇట్ ఈస్ వండర్ఫుల్ సార్. మీ హార్డ్ వర్క్ థ్యాంక్స్ చెబుదామని చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సారీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి టైం ఇవ్వలేకపోయినందుకు, ఎందుకంటే టైం 7 అయింది కాబట్టి ఇంతవరకు ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ సార్. ఈ నెక్స్ట్ మీటింగ్స్ గురించి 8వ తారీఖు సార్, రేపల్ల డిఎల్సిపి బాపట్ల 12 గంటలకి, పొన్నూరు 3 గంటలకి, గుంటూరు కోర్టుపాటు డిఎల్సిపి 6 గంటలకి సార్. మళ్ళీ వన్స్ అగైన్ రేపల్లె 9 గంటలకి డిఎల్సిపి, బాపట్ల విలియం బూత్ కాలేజీ 12 గంటలకి, పొన్నూరు 3 గంటలకి, గుంటూరు కోరిటిపాటు డిఎల్సిపి 6 గంటలకి. అక్కడ ఏరియాలో ఉండే లీడర్స్ ఆ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు, ప్రమోట్ చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి సూర్యలంక బీచ్ ప్రోగ్రామ్ సార్. ఓన్లీ లీడర్స్ వరకే, బ్రాంచ్ అండ్ అబౌవ్. 10వ తారీఖు చాలా బాగా జరగబోతుంది. బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి 14వ తారీఖు లీడర్స్, కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపం. 1 డే ట్రైనింగ్, ఇది హాఫ్ డే ట్రైనింగ్, బిజినెస్ సెమినార్. 14వ తారీఖు శనివారం, కావలి. ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోండి. టికెట్ బుక్ చేసుకోండి లీడర్స్ త్వరగా, 20 రూపాయలు. నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి 14వ తారీఖు గుంటూరు, మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల దాకా జరుగుతుంది. నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపం. టోకెన్ వచ్చేసి 30 రూపాయలు. ఆయా ఏరియాల్లో ఉన్న లీడర్స్ తమ డౌన్ లీడర్స్ ప్రమోట్ చేసుకోండి. ఓకే దినేష్ సార్. ఓకే సార్. అనిల్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వన్స్ థ్యాంక్ యూ అగైన్. సార్. దినేష్ సార్ క్లోజ్ ది సెషన్. క్లోజ్ చేస్తున్నాను సార్ రవి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లెట్ us thank you once again. Special thanks to Anil sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.